హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చూసుకుందాం. నిర్గమాకాండం 1వ అధ్యాయము 12వ వచనం. అయినను ఐగుప్తులను వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఆదివారం మొదటి కూటంలో మమ్మల్ని అందరినీ ఇలా సమకూర్చినందుకు స్తోత్రం. నీ దాసుడు బలహీనుడు, అపవిత్రుడు, అయోగ్యుడు, అపాత్రుడు, కృపతో జ్ఞాపకం చేసుకో. నీ దాసుని నీ శిలువ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి కృపతో జ్ఞాపకం చేసుకొని నాతో మాతో అందరితో మాట్లాడి నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా, మీరు మాట్లాడితే మాకు మార్గం అర్థమవుతుంది. మీరు మాట్లాడకపోతే మాకేం తెలియదు తండ్రి. కరుణ చూపు, సహాయం వచ్చే మా ప్రార్థనల నుంచి జవాబు దయచేసి కృప చూపమని, ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దయ్యపు దురాత్మ, అంధకార సైతాను శక్తుల ప్రభావం, వ్యతిరేక శక్తుల ప్రభావం యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం. ఈ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి నాతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ చదువుకున్న వాక్య భాగం, దీని ఉపోద్ఘాతం చిన్నోడు ఇప్పుడు అందించిన దానిలోనే మీకు అర్థమైంది, ఆల్రెడీ మీకు తెలుసు. యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత, నాకెళ్ళి చూడండి, యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత తన సహోదరులు ఐగుప్తు దేశానికి వెళ్ళటం, యాకోబుతో కలిసి అక్కడే స్థిరపడటం, గోషెను ప్రాంతంలో వాళ్ళ నివాసం ఉండటం జరిగింది. అక్కడ యోసేపు ఉన్నంత వరకు ఇశ్రాయేలీయులకు ఏ కొదువ లేకుండా, అంటే యాకోబు సంతతి వాళ్ళందరికీ ఏ కొదువ లేకుండా హ్యాపీగా సాగింది. యోసేపు ఉన్నాడు, యోసేపును అమ్మించే ఫరో ఉన్నాడు. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల పని బాగుంది, రాజ్యం వాళ్ళదే. అయితే కొంతకాలం తర్వాత ఈ పెద్దోళ్ళందరూ వెళ్ళిపోయారు. పెద్దోళ్ళందరూ వెళ్ళిపోయి పిల్లల లైన్లోకి వచ్చారు. పిల్లల లైన్లోకి వచ్చి వాళ్ళు విపరీతంగా ప్రబలారు. ఏ విధంగా వాళ్ళు విస్తరించారంటే, సుమారు 400 సంవత్సరాలకు 70 మందిగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు 400 సంవత్సరాలకి 6 లక్షల కంటే ఎక్కువ మంది జనమయ్యారు. అంత విస్తారంగా విస్తరించారన్నమాట. ఎవరు? యాకోబు సంతతి, ఇశ్రాయేలు సంతతి. యాకోబు పేరే మరో పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు సంతతి అంత విస్తరించింది. అంత విస్తరించిన తర్వాత ఈ ఫరోలు మారుతుంటారుగా, ప్రతి తరానికి ఒకడు వస్తుంటాడు కదా. అట్లాగా ఒక తరం గతించిపోతే ఆ తరంతో పాటు ఆ నాయకుడు కూడా గతించిపోతాడు. అట్లాగా యోసేపు కాలంలో ఉన్న ఫరో పోయాడు, తర్వాత ఒకడు వచ్చాడు, వాడు పోయాడు, తర్వాత ఇంకొకటి వచ్చాడు, వాడు పోయాడు. ఇట్లా మోషే పుట్టుకకు సమయం ఆసన్నమైనప్పుడు ఒక ఫరో ఉన్నాడు. ఫరో అనేది ఒక హోదా, ఒక పదవి. వాళ్ళకి పేర్లు మళ్ళీ వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అట్లా ఉంటాయి కదా.
ఒక పదవులు, హోదాలు. ఈ ఫరో అనే హోదా ఒక పదవి. రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి వేరుగా. వాళ్ళు ఆ సింహాసనం మీదకి వచ్చినప్పుడు ఫరో అంటారు అన్నమాట. అట్లాగా ఈ మోషే టైం ముందు ఒకడు వచ్చాడు లైన్లోకి. వీడు యోసేపుని ఎరగడు. ఇశ్రాయేలీల గురించి వీడికున్న ఫీలింగ్ ఏంటంటే, మన ఈజిప్టు ప్రజలేమో కొద్దిమంది కనపడుతున్నారు, కనాను నుంచి వలస వచ్చి ఇక్కడ బతకడానికి మొదలుపెట్టినటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలేమో విస్తారంగా ఉన్నారు. వీళ్ళు ఇంకా ప్రబలి ఇంకా విస్తరించారంటే, ఎప్పుడన్నా మనకు శత్రువుతో యుద్ధం సంఘటిల్లితే వీళ్ళు శత్రువు పక్షాన చేరారంటే మనల్ని అందరినీ కూడా ఏరేస్తారు. కాబట్టి వీరు శత్రువుల్లో చేరి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ముందు మనమే వీరిని కంట్రోల్ చేయాలి, మనమే వీళ్ళని కట్టడి చేయాలి అని వీళ్ళని వాడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళకున్నటువంటి హోదాలని, వాళ్ళకున్నటువంటి ఆ యోసేపు ఉన్న టైంలో వారికి ఉన్నటువంటి మంచి స్థితిని రద్దు చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ హోదాల్లోంచి తొలగించి వెట్టి పనులు చేయువారిగా, బానిసలుగా మార్చిపడేశాడు. ఇశ్రాయేలీయులు ఎవడైనా మా రాజ్యంలో ఉండాలంటే వాడు ఈ పని చేయాలి, నేను చెయ్యను అని ఎవడన్నంటే వాడు బ్రతకడానికి లేదు, లేదా రాజ్యంలోనే ఉండటానికి లేదు. రాజ్యం నుండన్నా వెళ్ళిపోవాలి, లేదా తిరుగుబాటు చేస్తే చావనన్నా చావాలి. మేము చేసిన ప్రతిపాదనకు అడ్డు చెప్పారంటే మాత్రం శాల్తీలు మిగలవు, మొత్తాన్ని నేరేస్తామని ఒక వార్నింగ్ జారీ చేసి మొత్తాన్ని లోబరిచాడు, బానిసలుగా చేసి పడేశాడు. మెయిన్ ఏంటంటే వాడు అడ్డుకోవాలని చూసింది ఏంటంటే ఇశ్రాయేలు యొక్క విస్తరణ. ఏం లేదు, పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నారు పిల్లలు, కుప్పలు తెప్పలు. వాళ్ళ విస్తరణను అడ్డుకోవడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేశాడు. ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలలో వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. ఒకటి బానిసలుగా మార్చాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే వాడు ఎన్ని తిప్పలు పడినా లేఖనం చాలా స్పష్టంగా చెప్పింది. ఒకసారి మళ్ళీ చూడండి. ఫరో ఆజ్ఞతో మాత్రమే కాకుండా ఐగుప్తీయులు అంటే వాళ్ళ పొరుగు వాళ్ళు కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు వాడు అనుమతించాడు. ఇశ్రాయేలీయుడు అనేవాడు మీకు బానిస, వాణ్ణి గౌరవించొద్దు, వాణ్ణి సన్మానించొద్దు. అసలు వాళ్ళు గొర్రెలు కాచుకునేవాళ్ళు, వాళ్ళందరూ మన ఐగుప్తీయులకి వాళ్ళు హేయులు. అర్థమైందా? వాళ్ళు గొర్రెలు కాచుకునేవాళ్ళు, మన ఐగుప్తీయులకి వాళ్ళు హేయులు. కాబట్టి వాళ్ళని మీరు గౌరవించాల్సిన అవసరం లేదు. వాళ్ళని మీరు బానిసల్లాగా మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వాడుకోవచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు, వాళ్ళ మీద పెత్తనం చేయొచ్చు అనే పర్మిషన్ ఇచ్చాడు వాడు. ఇదే టైపు పర్మిషన్ మొర్దెకాయ టైంలో కూడా ఇవ్వబడింది. ఫలానా టైంలో యూదుల్ని చంపేసేయండి అని. అట్లాగా పర్మిషన్ ఇచ్చాడు. అందరూ పాపం ఇశ్రాయేలీని ఆడుకోవటం మొదలుపెట్టారు. రాజు ఆజ్ఞల ద్వారా, వెట్టి పనుల ద్వారా ఒక పక్క శ్రమ, సమాజంలో పొరుగువారి ద్వారా ఒక పక్క శ్రమ, ఒక అవమానం, ఆకలి, వస్త్రహీనత, వెట్టి చాకిరి, నెమ్మది లేని పరిస్థితి, స్త్రీల మాన ప్రాణములకు భద్రత లేని పరిస్థితి, అన్ని వైపుల నుంచి ఇశ్రాయేలీలకు ఘోరమైన శ్రమ కలిగింది. ఈ ఘోరమైన శ్రమ కలిగినప్పుడు వాస్తవంగా వాళ్ళు కంట్రోల్ అయిపోవాలి, వాళ్ళ అభివృద్ధి అనేది ఆగిపోవాలి. ఎందుకంటే ముప్పేట దాడిలాగా నలువైపుల నుంచి శోధనలు చుట్టుముట్టినప్పుడు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది
వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి అన్నాడు. ఈ ఐగుప్తీయులు ఎన్ని రకాలుగా వాళ్ళని టార్చర్ చేసినా వాళ్ళు శ్రమ పెట్టే కొద్దీ విస్తరించి ప్రబలారు అని రాస్తుంది. అంటే సహజంగా ఎవడైనా శ్రమ పడినప్పుడు విస్తరణ ఆగిపోతుంది. కానీ వీళ్ళ విషయం ఏంటంటే శ్రమ కలిగే కొద్దీ వీళ్ళకి విస్తరణ ఎక్కువైపోతుంది. శత్రువు నలువైపుల నుంచి కట్టడి చేసి, కంట్రోల్ చేసి, అడ్డగించి, ఆపేసి ఆనందపడదామంటే వాడు ఆనందం నిలవట్లా. ఎందుకంటే వాడు ఒకటి అనుకుంటే రివర్స్ అవుతుంది. కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులు వాస్తవంగా మంచోళ్ళు కాదు. ఇశ్రాయేలీయులు వాస్తవంగా మంచి పిల్లలు కాదు. అబ్రహాం సంతతి, యాకోబు సంతతి అయినా ఒక రకంగా చెప్పాలంటే, బ్లంట్గా చెప్పాలంటే జిలాకులు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భాషలో చెప్పాలంటే వాళ్ళకి అదే కరెక్టు. ఏది కరెక్టు? శ్రమ పొందటమే కరెక్టు. ఎందుకంటే నెమ్మది ఉంటే మాటినే రకాలు కాదు, శ్రమయే కరెక్టు. కానీ మీరు గమనించి చూడండి, కావాలంటే ఇశ్రాయేలు చరిత్ర చూడండి. కాస్త నెమ్మది కలగటం, పోయి అన్య దేవతలను ఆరాధించటం, మళ్ళా దేవుడు వాళ్ళని అగచాట్ల పాలు చేయటం, అప్పచెప్పటం అగచాట్లకి, మళ్ళా దేవుని వైపు తిరిగి మొర్ర పెట్టడం, మళ్ళా దేవుడు జోక్యం చేసుకొని వాళ్ళని విడిపించటం, మళ్ళా బుద్ధిహీనమైన పనులు చేయటం, మళ్ళా మొర్ర పెట్టడం, శ్రమ పొంది మళ్ళా దేవుడు జోక్యం చేసుకొని విడిపించటం, మళ్ళా నెమ్మది రావటం, మళ్ళా జిలాకు పనులు చేయటం. అందుకని నేను వాళ్ళకి జిలాకులు అని పెట్టాను అనమాట పేరు. జిలాకు రాసుకుంటే దురద వచ్చింది అనమాట. అంటే వాళ్ళని చూసి నవ్వుకోవాకండి, మన దగ్గర కూడా ఆ లక్షణాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మన దగ్గర కూడా ఉంటాయి ఆ లక్షణాలు. అబ్రహాముకి, యాకోబుకి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఒకటి ఉంది. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఆ బానిసత్వం అనుభవించడం కూడా అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి పనిష్మెంట్లో ఒక భాగమే. ఆదికాండం 15 చదివితే మీకు అర్థమైద్ది. ఆదికాండం 15లో ఇదంతా జరిగిద్దని నాకు గ్యారెంటీ ఏంటి? నువ్వు నాకు నిబంధన చేశావు కదా, అది ప్రమాణంగా నువ్వు చేయాలి అంటే దేవుడు చెప్తాడు, ఇలా ఏర్పాటు చేసుకో అని. ఏర్పాటు చేసి బలిపీఠం సిద్ధం చేసి దాని మీద ఆ పశుమాంసాన్ని నుంచి సంధ్యవేళ వరకు పక్షులేవి వాలకుండా తోల్తా ఉంటాడు. ప్రొద్దు కృంకినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర కలిగిద్ది. అప్పుడు పక్షులు వచ్చి ఆ బలి మాంసమును తింటూ ఉంటాయి అన్నమాట. అప్పుడు దేవుడు ఇస్తాడు. ఒకసారి ఆ వచనం చదువుతావా? తొందరగా చదవాలా. 15వ అధ్యాయం 13వ వచనం చదువు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి 12వ వచనం చదువు. పొద్దుగ్రూకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. చూడండి, ఒక భక్తుని నడత, ఒక భక్తుని ప్రవర్తన తన తరువాతి తరాలకు శ్రమనో దీవెననో తీసుకొచ్చి పెడుతుంది. ఒక భక్తుని నడత తన తరువాతి తరాలకి ఘనతనో అవమానాన్నో తెచ్చిపెడుతుంది, శ్రమనో ఆశీర్వాదాన్నో తెచ్చిపెడుతుంది. అబ్రహాము ప్రవర్తన అన్ని విషయాలలో క్రమంగా ఉన్నంత వరకు సంతతి ఆశీర్వాదకరమైన జీవితాన్ని స్వతంత్రించుకున్నట్లు ఆ దీవెనట్టు వచ్చింది. ఎక్కడైతే అబ్రహాము కొంచెం నిర్లక్ష్యం చేసి దేవుడు ఆయనను దర్శించి ఆయనే పిలిచాడు, నాకు ప్రమాణం చేయవయ్యా, నువ్వు అన్నావు కదా
నీకు సంతానాన్ని ఇస్తాను, అట్లా చేస్తా ఇట్లా చేస్తానని, ఇది నాకు నెరవేర్చు, నువ్వు నాకు ప్రామిస్ చేయమన్నాడు. ప్రామిస్ చేయమంటే దేవుడు ఒక పద్ధతి చెప్పాడు, ఎలా చేసుకో, నేను వస్తానని. సో దేవుడు వచ్చిన దాకా నిరీక్షించలా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిప్పలు పడ్డాడు, గ్రద్దలేవి అక్కడ వాలకుండా. ప్రొద్దురుకినప్పుడు పాపం గాఢ నిద్ర కలిగింది, కట్టిక చీకటికి అమ్మేసింది. అప్పుడు వచ్చాడు దేవుడు. అంటే దేవుడు వచ్చిన దాకా నిరీక్షించలా, నిద్రపోయాడు. పిలుస్తావు నువ్వే, ప్రమాణం చేయమంటావు నువ్వే, నిబంధన చేయమంటావు నువ్వే, చేసిందేమో నమ్మవు, రుజువు చేయమంటావు, ప్రామిస్ చేయమంటావు, చేయడానికి వచ్చిన దాకా ఆగవు. నేను వచ్చిన దాకా నువ్వు వెయిట్ చేయలేదు, నిర్లక్ష్యం చేశావు గనుక నీ సంతతి వారు, ఒకవేళ అబ్రహాము దేవుడు వచ్చిన దాకా కంప్లీట్గా మేలుకొని ఉన్నట్టయితే అక్కడ 400 సంవత్సరాల పైచిలుకు చిల్లర వాళ్ళు ఇబ్బంది పడాల్సి వచ్చేది కాదు. కానీ అది జరిగింది. అబ్రహాం దగ్గర అది జరిగినందుకు భవిష్యత్తు తరాలకు ఇది జరగబోతుంది. అంటే ఒక భక్తుని జీవితం ఆ ఒక్కడితోనే కాకుండా తన తరువాతి తరాలకు కూడా ఆశీర్వాదాన్నో శాపాన్నో మిగులుస్తుంది అనేది ఇక్కడ ఒక పాఠం నేర్పుతున్నాడు దేవుడు మనకి. వారి జీవితం, వారి నడత, వారి ప్రవర్తన అంతా సంతానానికి ఆశీర్వాదమో శాపమో తెచ్చేటట్టు రెడీ అవుతుంది. ఈరోజు మనం చేసేవి మనతోనే పోవు, మన తరువాతి మన పిల్లలకి, వారి పిల్లలకు కూడా అవి వర్తించే అవకాశం ఉందనేది దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. నిర్గమాకాండం 20లో తండ్రులు చేసిన దోషముల ఫలితము 3-4 తరాల మీద రప్పిస్తానన్నాడు. కానీ ఒక తండ్రి వాడు ఆశీర్వాదకరంగా కానీ బ్రతికినట్లయితే, దేవునికి ఇష్టడుగా బ్రతికినట్లయితే, ఆ దీవెన వాడిని బట్టి వాని సంతానానికి 1000 తరముల వరకు కరుణిస్తాననే మాట మాట్లాడాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. కాబట్టి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం గుర్తు చేసుకొని, ఇశ్రాయేలు వాళ్ళని ఎంత శ్రమ పెడితే అంత దేవుడు వారిని, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తీయులు ఎంత శ్రమ పెడితే అంత వారు ప్రబలేటట్టు, విస్తరించేటట్టు దేవుడు చేశాడు అని మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం. దేవుడు ఇవ్వకుండా ఎట్లా విస్తరణ వస్తుందండి? దేవుడు ఇవ్వకుండా విస్తరణ వస్తుందా? ఆయనే ఇచ్చాడు. నా పాయింట్ ఏంటంటే, మన శత్రువుకు ఓ పేరుంది. మన శత్రువుకు ఓ పేరుంది. ఏం పేరు చెప్తారా? సాతాను. వాడికి రకరకాల పేర్లు ఉన్నాయి. వాటిల్లో ఒక ప్రత్యేకమైన పేరు వేటగాడు, అబద్ధీకుడు, అబద్ధమునకు జనకుడు, అపవాది, అపోల్లయోను, నాశన పాత్రుడు లేదా నాశకుడు, నాశనము చేయువాడు, ఇట్లా రకరకాల లూసిఫర్, రకరకాల పేర్లు ఉన్నాయి. వీటిల్లో ఒక పేరు వేటగాడు. ఈ వేటగాడు అనే మాట 91వ కీర్తనలో వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను అనే మాట ఉంది. సో అక్కడ వేటగాడుగా ఇడు కనపడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తూ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు ఒక శత్రువు ఉన్నాడు, మీకు ఒక విరోధి ఉన్నాడు. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండండి అని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 ఈ మాట ఉంటుంది. ఉందా? ఇప్పుడు నాకెళ్ళి చూడండి, ఉంటుందిలే. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. కనుక నిబ్బరమైన బుద్ధి గల వారే మెళకువగా ఉండండి అన్నాడు. వీడు విరోధి, అపవాది, వేటగాడు. వీడి పని ఏంటంటే మనల్ని నిరంతరం వేటాడటం. దేవుడు మనకి ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, వాడు మిమ్మల్ని వేటాడటం కాదు, మీరే రివర్స్లో వాడిని వేటాడండి అని చెప్తున్నాడు దేవుడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వేటగాడిని వేటాడటం ఎట్లా కుదిరిద్ది అంటే, పక్షులకు కుదరదు, జంతువులకు కుదరదేమో కానీ మనకు కుదిరిద్ది. ఇది ఇక్కడ పాఠం. వాడు నఖముఖాల నలువైపుల నుంచి నీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సహజంగా నీకు అనిపించేది ఏంటంటే, ఆహా నా పని అయిపోయిందని. అయిపోయిందిరా నా పని. నలువైపుల నుంచి నా మీద కుట్ర జరుగుతుంది, నలువైపుల నుంచి నా వైపుకు బాణాలు వస్తున్నాయి. ఏదో ఒకవైపు అంటే ఎదుర్కోవచ్చు, ఈ వైపు ఎదుర్కొందామంటే మిగిలిన 3 వైపుల నుంచి కూడా నా మీద అటాక్ జరుగుతుంది కనుక ఇక నాకు మనుగడ కష్టం, ఇబ్బందే అని నీకు అనిపిస్తుంది. అయితే నీకు నేను ఇచ్చినటువంటి ఆదరణ ఏంటంటే, వాగ్దానం ఏంటంటే, నువ్వు ఒంటరివైతే, నువ్వు ఒక్కడివైతే నిజంగా నువ్వు ఒక్కడినే ఎదుర్కోగలవు, కానీ నలువైపులు వచ్చే దాడిని ఎదుర్కోలేవు. కానీ నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు మంచోడువని మంచిదానివని కాదు, నువ్వు మంచోడువని మంచిదానివని కాదు, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవు నన్ను ప్రేమించుచున్నావు, నీవు నా నామమును ఎరుగున్నావు, నా స్వభావం తెలుసు నీకు, నా వ్యక్తిత్వం తెలుసు, నా ఆలోచన తెలుసు. దాన్ని అనుసరించి బ్రతకాలని నీ వంతు నువ్వు పోరాడుతున్నావు, తిప్పలు పడుతున్నావు గనుక నీవు నాకు ఇష్టమైపోయావు. పూర్తిగా గెలిచావా గెలవలేదా అన్నది తర్వాత. ఒకటైతే నిజం, నువ్వు కష్టపడుతున్నావు నాకు ఇష్టంగా బ్రతకాలని, నన్ను సంతోష పెట్టాలని, నా చిత్తం నెరవేర్చాలని. హలో, పోరాడుతున్నావు. నాకు అర్థమైంది. నిలబడతావు కూడా, నేనే నిన్ను నిలబెడతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నీ పోరాటం నేను గమనిస్తున్నా, నీ ఆశ, నీ ఆరాటం, నీ తపన నాకు అర్థమవుతుంది. కొన్నిసార్లు దెబ్బతిన్నా తిరిగి కోలుకొని మళ్ళా నా వైపు మళ్ళుకొని నాతో కలిసి నడవాలనే నీ ఆరాటం నాకు అర్థమైంది. సో నువ్వు నాకు ఇష్టుడివి, ఇష్టురాలివి. ఎన్ని కారణాలను బట్టి అంటే, ఇప్పుడు ఒక కారణం చెప్పాను. రెండవ కారణం ఏంటంటే, నేను నిన్ను నిర్మించిన వాడను, నీవు నన్ను అసలు గుర్తించకపోయినా కూడా నువ్వు, ఎందుకంటే ఈ చేతులతోనే నిన్ను నిర్మించుకున్నాను. గుర్తించక మునిపే నిన్ను అమితంగా ప్రేమించిన వాడిని, ఇప్పుడు నువ్వు నన్ను గుర్తించిన తర్వాత నిన్ను అశ్రద్ధ చేస్తానా? మరి నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, వేటగాడిని వాడి వేటను చూసి భయపడొద్దు. నేను చెప్తున్నాను నీకు, నా బిడ్డగా నేను ఒక రహస్యాన్ని ఓపెన్ చేస్తున్నా. వస్తున్నా, భయపడి జాగ్రత్తగా దాక్కోండి అని చెప్పాలి. అక్కడ నిబ్బరమైన బుద్ధి అంటే నిర్భయము. ప్రకృతి వికృతుల్లో నిర్భయము, నిబ్బరము. నిబ్బరం అంటే నిర్భయం, నిర్భయము అంటే భయము లేని స్థితి. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగుతున్నాడు కనుక భయపడి దాక్కోండల్లా. నిర్భయంగా ఉండండి అన్నాడు, మెళకువగా ఉండండి. ఒక్కటే, వాడికి నువ్వు భయపడేది ఏంది? కోన్ కీసుక తర్వాత పదం మీరు కంప్లీట్ చేసుకోండి. దేవునికి మహిమ. వాడికి మీరు భయపడేదేంది? వాడికి భయపడమని నేను ఎందుకు చెబుతా? భయపడొద్దు. వాడిని ఎదుర్కోవటానికి భయం కాదు కావాల్సింది, మెళకువా. మెళకువ కావాలి. విచిత్రం చెప్పనా? మెళకువ, భయం వ్యతిరేకమైన సంగతులు. ఒక మనిషి ఎప్పుడైతే భయాన్ని స్వాగతిస్తాడో వాడు వివేచన, మెళకువ 2 కోల్పోతాడు. స్తోత్రం. మళ్ళీ చెబుతున్నాను, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక మనిషి ఎప్పుడైతే భయానికి చోటిస్తాడో, స్త్రీ అయినా పురుషుడైనా భయానికి చోటిస్తారో వారు మెళకువ కోల్పోతారు, వివేచన కోల్పోతారు. ఒక మాటలో చెప్పాలంటే అసలు జ్ఞాపకమే పోతుంది.
అందుకే భయం వద్దు అన్నాడు. భయం లేనివాడు చురుగ్గా ఉంటాడు, మెళకువగా ఉంటాడు, వివేకంగా ఉంటాడు. భయానికి లోనైన వాడు, ఒక మాటలో చెప్పాలంటే మైండే మొద్దుబారిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. అవునా కాదా? పక్క. ఉదాహరణకి ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఉన్నారు. కొంతమంది భయం ఉండదు పిల్లలకి. ఏదో వాడికి వచ్చిన కాడికి చదువుతాడు, రాసిన కాడికి రాద్దామని ప్రశాంతంగా కూర్చొని తరే రే 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 తరే రే రే అని రాస్తుంటాడు వాడు. ఒక్కొక్కడేమో రాత్రి చదువుతాడు, పగలు చదువుతాడు, మధ్యాహ్నం చదువుతాడు, నిద్ర మానుకొని కళ్ళు నల్లగా ఇందాక టీలు తాగుతా మరి చదువుతాడు. ఇంతసేటు చదివి చదివి ఏంటి వాడి టెన్షన్ అంటే, బాగా ఫస్ట్ క్లాస్ వస్తానో లేదో, మంచి మార్కులు వస్తాయో లేదో, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో, వాడి టెన్షన్ వాడి. ఆ భయం కొద్దీ చదువుతాడా? ఇంతసేటు కష్టపడి చదివి 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 తీరా ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత ఆ పేపర్ ఇవ్వగానే దడ స్టార్ట్ అయ్యిద్ది వాడికి. టెన్షన్ స్టార్ట్ అయ్యిద్ది. స్టార్ట్ అయ్యి పాప అన్ని రోజులు నిద్రలో మానుకొని మరి వాడు చదివి జ్ఞాపకం పెట్టుకున్న విషయాలన్నీ టెన్షన్ దెబ్బకి మొత్తం పోతాయి. ఈ దడ దెబ్బకి అన్నీ మర్చిపోతాడు వాడు. మైండ్ బ్లాక్ అయిపోయింది. పేపర్ తీసుకుంటాడు, క్వశ్చన్ పేపర్ తీసుకుంటాడు, అందులో ప్రశ్నలు చూస్తాడు, ఏమీ జ్ఞాపకంలోకి రావు. విచిత్రం ఏంటంటే, ఫస్ట్ వాడు చూసిన ప్రశ్న కష్టమైన ప్రశ్న వచ్చిందనుకో, అమ్మో ఈ ప్రశ్న వచ్చింది, దీనికి జవాబు తెలియదుగా నాకు అంటే కింద వాడికి జవాబు వచ్చింది, ప్రశ్నలకు ఉన్న ఆన్సర్స్ కూడా ఇది మర్చిపోతాడు. అర్థమైందా? చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నిజమా కాదో చెబితే నేను కూడా సంతోషపడతా. ఏడ్చేది అట్టే ఉండదంటే అట్లే ఉండదా? ఏమో నేను చదివినప్పుడు నాకు అంతే ఉంది. మరి భయం దెబ్బకి నేను చెప్తా కదా, జోక్ చెబుతా. పాటల పోటీలో నన్ను నిలబెట్టారు. రే పాటలు మనోడు వీరయ్య బాగా పాడుతున్నాడు ఆ పాటలు, ఈసారి వీడిని తీసుకెళ్ళి మన పోటీలో పెడితే ఫస్ట్ మనకే తీసుకొస్తాడ్రా, అది ఏంటిది ప్రైజ్ తీసుకొస్తాడ్రా అని నన్ను గదిలిచ్చారు. ఏంట్రా నేను పాడతానండి అన్న. నాకేం తెలుసు, వీళ్ళు అక్కడ కూడా ఇల్లే ఉంటారు, వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది పంతులు ఉంటారు, పాడేయచ్చు అనుకున్నావు. పెద్ద సమూహం ఉంటుందని నాకు తెలియదు. నా పాట నేర్పారు. చెయ్యెత్తి జై కొట్టు తెలుగు కూడా గతమెంతో ఘనకీర్తి గలవోడ అనే పాట నేర్పారు. నా మాస్టర్ నేర్పారు. రే పాట వచ్చిందా, బాగా నేర్చుకున్నావంటే వెంటనే పాడేస్తున్నా. అరే బాగా నేర్చుకున్నాడా, అరే పర్లేదు, ఇక నీదే మందే అని ఆయన పాపం మహా ఆనందపడుతున్నాడు. హెడ్ మాస్టర్ పాడురా అన్న పాడేస్తున్నాను, ఎవరు పాడమన్నా పాడేస్తున్నా. రామకృష్ణ విద్యాలయం అని ఒకటి ఉంది కళామందిర్ పక్కన, అందులో జరిగింది పోటీ, పాటల పోటీ. నా కర్మగాలి ఫస్ట్ నా పేరే వచ్చింది. కూర్చున్న వాళ్ళు చాలామంది జనం ఉన్నారు. అంతమంది జనంలో నా పేరు పిలిచి ఫస్ట్ నాకే మైక్ ఇచ్చారు. విచిత్రం ఏంటంటే, అప్పటిదాకా పాట గుర్తుంది, నా పేరు ఎప్పుడైతే పిలిచారో పాట మర్చిపోయా. మైక్ ఇచ్చినాక దడ ఇంకా ఎక్కువైంది. ఒక చేత్తో ఆగట్లా. ఇందాక మా వాడు పట్టుకున్న 2 చేతులు కలిపి పట్టుకున్నాను. ఒక చేత్తో ఆగట్లా, వణుకుతుంది. ఈ చేయి సపోర్ట్ చేసి అది కూడా వణుకుతుంది. పాపం మాస్టర్ అప్పటిదాకా ఎంతో బోల్డ్, అంత ఆశతో కాచుకున్నాడు. నాకెళ్ళి దీనంగా చూస్తూ ఉన్నాడు. ఆయనకెళ్ళి చూస్తున్నా, జనంకి వెళ్ళి చూస్తున్నా, ఆయనకెళ్ళి చూస్తున్నా, జనంకి వెళ్ళి చూస్తున్నా. అన్నాడు, ఏంట్రా పాడు అన్నాడు. ఏ పాట అన్నా. ఏ పాట, ఎన్ని పాటలు ఉన్నాయి, ఏం నేర్చుకున్నావు? మౌనంగా చూస్తా. పాడురా, చెయ్యెత్తి జై కొట్టు తెలుగు కూడా పాడు. ఆహా అది కదా పాట అని. ఇక పల్లవి అదేంది పాడినట్లేదు, చదివా. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా అంటాం, ఆయనకి వెళ్ళి చూడటం. పాప ఆయనేమో శరణం ఒక మొక్క అందించటం, మళ్ళీ అది చదవటం, ఆయనకి వెళ్ళి చూడటం. ఓ పల్లవి ఓ శరణం అయ్యేటప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి నాకు.
ఇంకా ఆయనకు అర్థమైంది, వీడి కింద పడేటట్టున్నాడు వీడు, అపస్మారక స్థితిలోకి వెళ్ళేటట్టున్నాడు వీడు. ఎందుకంటే దడ ఎక్కువైపోతుంది, భయం పెరిగిపోతుంది, ఊపిరి ఆడట్లా, వణిగిపోతున్నా. ఒక పల్లె వచ్చారని అన్నాక, ఏయ్ మైకట్టి అన్నాడు, కూర్చో. ఆయన పక్కన కూర్చోబెట్టినాడు, భయపడవు కూర్చో అన్నాడు. ఎట్టుందంటే నాకు, అమ్మయ్యా, ఒక 100 కిలోల బరువు నెత్తి మీద నుంచి ఒక్కసారి తీసేస్తే ఎంత హాయిగా ఉంటుంది, అంత హాయిగా ఉంది. తర్వాత ఏమన్నా కానీ ముందు బయటపడ్డానని. చిత్రం ఏంటంటే మా స్కూల్ అమ్మాయికి ఇంకొక అమ్మాయికి వచ్చింది ప్రైజు. కాకపోతే నేను మాత్రం పరువు తీసా. అది సుత నాకేళ్ళు చూస్తే అంటాడు ఆయన, పరువు తీసా వెధవాన్ని అని ఎగాదేగా చూసి పరువు తీశాడు ఆయన. ఇక నన్ను ఇక రెస్పెక్ట్ చేయలేక ఆయన, నమ్మను రా నిన్న, రే నమ్మను, నాకు గాలి తీసావు నువ్వు. ఎందుకు చెప్తున్నానంటే భయం అనేది మనలోని వివేచనని, మెళకువని, జ్ఞాపక శక్తిని మొత్తాన్ని దెబ్బతీస్తుంది. తెగింపు ఉండాలా, దేవుని మీద ఆధారపడే మనసు ఉండాలా. ఏమన్నా కానీ నాయన, 4 వైపులు కాకపోతే 40 వైపులు రాని, నాకు నువ్వు ఉన్నావుగా. నీవే నాకు ప్రాకారమై ఉంటే 400 వైపుల నుంచి బాణాలు వచ్చినా నన్ను ఒక్కటి కూడా అంట చాలదు. హల్లెలూయా. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై అంటే భయము పడొద్దు, మెళకువగా ఉండు చాలు. భయం అనేది ఏర్పడిందంటే మెళకువ పోయిద్ది. భయం రానియొద్దు, కృంగుబాటు రానియొద్దు. వేటగాడు నేను వేటాడటానికి ట్రై చేసి 4 వైపుల నుంచి ప్రెజర్ తీసుకొచ్చి వాడు ఫస్ట్ నీలో ఎదురు చూసేది ఏంటంటే భయాన్ని, కృంగుబాటుని. దేన్ని? భయాన్ని, కృంగుబాటుని, ఈ రెండింటిని ఎదురు చూస్తాడు నీలో నుంచి. అవి నీలో దొరికినాయి అనుకో, వాడికి ఇంకా ఆడుకోవటం మొదలు పెడతాడు. విచిత్రం ఏంటంటే వాడిని వేటాడే పద్ధతి ఏంటో తెలుసా? వాడు ఏవైతే మనలో నుంచి వ్యక్తపరచబడాలని ఎదురు చూసి వేటాడతాడో అవి కాకుండా వాటికి భిన్నమైనవి మన నుంచి వ్యక్తపరచబడ్డాయి అనుకో, అప్పుడు ఇక వాడు తలబట్టుకుంటాడు. మనల్ని భయపెట్టడానికి వాడు ట్రై చేసినప్పుడు మనం భయపడితేనేమో వాడు మనల్ని ఆడుకుంటాడు. వాడు భయపెట్టాలని చూసినప్పుడు భయపడకుండా తిరుగుబాటు చేసి ధైర్యంగా ఎదిరించి నిలబడ్డామనుకో, వాడు భయపడటం మొదలు పెడతాడు. మనల్ని కృంగదీయాలని వాడు చేసేటువంటి దాడులు, ఎత్తుగడలు, కుయుక్తులు, పన్నాగాలు, వాటిని బట్టి నిజంగానే వాటికి చిక్కి మనం కృంగిపోయినట్లయితే వాడు ఆడుకోవటం మొదలు పెడతాడు. కానీ వాటికి వేటికి లక్ష్య పెట్టకుండా తెగించి నిలబడి కృంగిపోటాలు గింగిపోటాలు ఏముండవు. ఏదైనా కానీ నా దేవుడి చిత్తం లేకుండా ఏది కాదు. కృంగిపోటాలు, కుమిలిపోటాలు, దిగులు పట్టాలు, మూలను కూర్చోటాలు, అనుకోవటాలు ఏముండవు. రే సైతాన్, ఇటు పక్క డోర్ క్లోజ్ అయితే 4 వైపుల నుంచి ద్వారాలు తెరుస్తాడు. నీకేం తెలుసురా? కృంగిపోటాలు ఏముండవు, కుమిలిపోటాలు ఏముండవు. నా దేవుడు ఉన్నాడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక భయపడను, సిగ్గుపడను, కృంగిపోను, కుమిలిపోను. ఒకవేళ ఏదైనా అడుక్కుంటే ఆయన్నే అడుక్కుంటా, ఏదైనా పెనుగులాడితే ఆయనతోనే పెనుగులాడతా, కానీ నీకు చోటు ఇవ్వను అని. ఎప్పుడైతే వాడు నిన్ను కృంగుబాటుకు తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టి 4 వైపులా దాడులు తీసుకొచ్చి అన్ని వైపులా ద్వారాలు మూసినట్టు చూపించి కృంగదీయటానికి ట్రై చేస్తాడో, ఆ సమయంలో నువ్వు అలా కృంగిపోకుండా ధైర్యంగా నిలిచి దేవుని బట్టి నిబ్బరం కలిగి ఉన్నట్టయితే, కృంగిపోకుండా ఉత్సాహమును తుదమట్టుకు చేపడితే వాడు కృంగిపోవటం మొదలు పెడతాడు. సైతాను కూడా కృంగిపోతాడా? అడగండి. కృంగిపోతాడా? కృంగిపోతాడు, భయపడతాడు. వాడు కూడా వేదన పడతాడు. వాడు బతుకంతా వేదనే. వాడికి ప్రశాంతత ఏడుంది, వాడికి సుఖం సంతోషం ఏడుంది. వాడి కూడా కృంగిపోటు ఉంది. ఎప్పుడు కృంగిపోటు ఉంటుందో తెలుసా? వాడి ప్రయత్నాలు మన విషయంలో విఫలం
వాడు ఖచ్చితంగా కృంగిపోతాడు, నిరాశపడతాడు. అయితే మళ్ళా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఒకటైతే నిజం, నిన్ను కృంగదీయాలని వాడు యుక్తి పన్నినప్పుడు నువ్వు కృంగిపోకుండా ఉత్సాహముతో వచ్చినప్పుడు వాడిని నువ్వేటాడటం మొదలు పెడతావు. నిన్ను వాడు వేటాడటం కాదు, నేను చెప్పిన పందాన్ని గుర్తించినట్లయితే నువ్వే వాడిని వేటాడటం మొదలు పెడతావు. ఇది ఏబు జీవితంలో జరిగింది. దేవునికి మహిమ. ఎన్ని రకాల బాధలు తెచ్చి ఏమనిపించాలని చూశాడు? ఏబు చేత దేవుని దూషింపజేయాలని చూశాడు. మరి జరిగిందా? వాడి ఆశ తీరిందా? వెధవైపోయాడు. వాడి వల్ల కాల. మరి అప్పుడు ఆనందపడి ఉంటాడా? సిగ్గుపోయి వెళ్ళుంటాడా? వెళ్ళుంటాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే స్తోత్రం కలుగును గాక. నేనెందుకు వదులుతాను ఆయన్ని? నేనెందుకు ఆయన మయంపరచకుండా ఉంటాను? ఆయనకి స్తోత్రం. అన్నీ ఇచ్చినప్పుడు అనుభవించలా? అన్ని మేలులు చేసినప్పుడు ఆనందించలా? ఏదో కొద్దిపాటి సమస్యలు వచ్చినాయి, ఇంతోటి భాగ్యాన్ని కృంగిపోయి సణికి గోణికి ఏదో అనుకోవాలా? ఎందుకు అనుకోవాలి? నాకు కలిగిన సమస్తం ఆయనే ఇచ్చాడు, యెహోవా ఇచ్చెను, ఆయనే తీసుకొనెను, ఆయనకే స్తోత్రం. ఈ మాట దెబ్బకు వాడు అధముడైపోయాడు, అపవాది. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇమ్మన్నాడు. నీ చేతనైంది చేసుకోపో, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు. ఈసారి ఇంకా శ్రమ పెట్టాడు, కన్న బిడ్డల్ని కూడా ఎఫెక్ట్ చేశాడు. అయినా సరే వస్త్రాలు దించుకొని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవాకే. ఇక మూడోసారి వచ్చాడని ఉందా? చెప్పండి ఒకసారి నాకు. లేదు. తర్వాత ఇక మూడో రౌండ్లో ఏబు ఏవే విషయాలు సరిచేయబడాలో ఆ విషయాల్లో దేవుడు అన్ని సరిచేసి ఏబును తిరిగి రెండంతలుగా ఆశీర్వదించాడని రాసుంది. దేవునికి మహిమ. వేటగాడిని వేటాడండి, తరిమేవాడిని తిరగబడి మీరు తరమండి. శ్రమ పెట్టిన కొలది ఇశ్రాయేలీలు విస్తరించి ప్రబలిరి. ఇది మనకున్న వాగ్దానం. శత్రువు నలువైపులా కృంగదీసే కొద్దీ దేవుని కార్యాలు ఎక్కువ చేయాలి. ఇది విషయం. దేవునికి మహిమ. నిన్ను కంట్రోల్ చేయటానికి, దేవభక్తి సాధనల నుండి నిన్ను వెనక్కి తిప్పడానికి వాడు ఎన్ని దారులుంటే అన్ని దారుల్లో నీ మీదకి వస్తాడు. వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? కృంగిపోయి దిగజారిపోయి వెనక్కి వెళ్ళకూడదు, ఎక్కువ చేయాలి. ప్రార్థన కొద్ది గొప్ప చేస్తూ ఉంటే కొన్ని రకాల ఇబ్బందులు నీకు ఎదురవుతూ ఉంటాయి అనుకో. ఆ ఎదురయ్యే శోధనలను బట్టి ప్రార్థన తగ్గించకూడదు, ఎక్కువ చేయి. అప్పుడు వాడు ఓడిపోతాడు. అర్థమైందా? నువ్వు దేవుని మహిమపరిచే కొద్దీ శ్రమలు ఎక్కువ అవుతున్నాయి అనుకో, వాడి పనే. కాబట్టి నువ్వు తగ్గిపోవాకు, ఎక్కువ చేయి. వాడు వెధవైపోతాడు అప్పుడు. అర్థమైందా? నీ పవిత్రతను పాడు చేయటానికి, నీ పరిశుద్ధతను పాడు చేయటానికి వాడు దాడి చేసి నిన్ను ఒకవేళ అపవిత్రతలోకి నెట్టేసి నువ్వు దేవునికి పనికిరావు, నిన్ను దేవుడు ఆమోదించడు అని నీకు అడ్డుకట్టలు వేయటానికి ప్రయత్నిస్తే మరి ఎక్కువగా దేవుని పాదాలు పట్టుకొని నన్ను బలహీనపరచడానికి ట్రై చేసావు గనుక అంతకుముందు ఒక్కింత చేస్తే నేను ఇప్పుడు దేవుని కొరకు 4 గింతలు పని చేయడానికి ఇష్టపడుతున్నాను రా సైతాన్ అని వాడి మీద 4 గింతలుగా యుద్ధం ప్రకటించాలి. ఇది పోరాటం. ఒక దెబ్బ వాడిది మన మీద పడవచ్చు, ఒక దెబ్బ మనది వాడి మీద పడవచ్చు. అయితే ఒక్కటే మన దగ్గర ఎలా ఉండాలో తెలుసా? ఒక దెబ్బ వాడు కానీ మనల్ని కొట్టాడా ఒకే దెబ్బతో వదిలిపెట్టకూడదు, మళ్ళీ 4 దెబ్బలు కొట్టాలా. ఇది నన్ను కదిలిచ్చావు కాబట్టి ఇప్పటిదాకా నా వల్ల ఒరే సైతాన్ నీకు ఒకంత నష్టం, నా జోలికి వచ్చావు కనుక ఇప్పుడు నీకు 4 వైపులా నేను తగలబెడతా.
అంతకుముందు ఒకవైపే నీకు నీకు అగ్గిపుల్లలు ముట్టించింది, ఇప్పుడు 4 వైపులు ముట్టిస్తా. ఎందుకంటే నేనేదో నా పని నేను చేసుకుంటా పోతున్నా, నన్ను కదిలిస్తున్నావు నువ్వు. ఆనాటి ఇశ్రాయేలీలు శ్రమ పెట్టి కొలది ప్రబలారు, అభినవ ఇశ్రాయేలు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆనాడు వారికి తోడై ఉన్న దేవుడే నాకు తోడై ఉన్నాడు. వారికి ఎవరు వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడో అదే దేవుడు నాకు కూడా. అదే పద్ధతి. నువ్వు ఎంత ప్రెజర్ చేయాలని చూస్తావో అంత విస్ఫోటనమే తప్ప కంట్రోల్ ఉండదు. వాడితో మనం మాట్లాడి ఎదిరించాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. అసమర్థులను చేసి, చేతగాని వాళ్ళని చేసి, బలహీనలను చేసి, నిందలకి, అవమానాలకి, రకరకాల పరిస్థితులకి మనల్ని గురి చేసి పగలబడి నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు పరిగెత్తు అని. చాలామంది విశ్వాసులు నిజంగా నీరు గారిపోయి, నిరుత్సాహపడిపోయి, కృంగిపోయి ఉంటారు. కానీ ఆ టైంలో దేవుడు మన నుంచి ఏం ఆశిస్తాడో తెలుసా? నిరాశపడి కృంగిపోయి కుమిలిపోవటం కాదు. సంసోను నుంచి ఎలాంటి ప్రార్థన వచ్చిందో అలాంటిది ఆశిస్తాడు. సంసోను ఏం చేశాడో తెలుసా? నువ్వు ఒకటి చెబితే నేను ఒకటి చేశానయ్యా, అభిషేకం కోల్పోయి శక్తిహీనుడిని అయిపోయి, కళ్ళు పోగొట్టుకొని గుడ్డోడిని అయిపోయి, ఇట్లా అయిపోయానయ్యా, ఇక నన్ను తీసుకోయ్యా, ఇంక నేను ఎందుకు పనికొస్తానయ్యా, నన్ను తీసుకోయ్యా అని ప్రార్థించలా. సంసోను ఏమని ప్రార్థించాడో తెలుసా? దేవా, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయుల మీద ఒక్కమారే పగ తీర్చుకొన నిమ్ము. అది ఒక ఇశ్రాయేలీయుడి సైకాలజీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఇశ్రాయేలీయుడి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా? దద్దమ్మలాగా అయిపోయింది నా పని అని దిగజారిపోయి మూల కూర్చునేటట్టు ఉండదు. అసలు చూడు, ఆ ప్రార్థన చూడు. నా 2 కళ్ళు తీశారు గనుక, నా 2 కళ్ళు తీశారు గనుక ఒక్కసారి వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని 2 కళ్ళ నిమిత్తం ఫిలిస్తీన్లో దాదాపు చాలా మందిని హతం చేశాడు. ఎంతమంది? దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఏంది? దెబ్బ తిని ఆగే రకం కాదు. దెబ్బ తిని ఆగే రకం కాదు. గాయం అయ్యే కొద్దీ రేగే రకం. కోడి పందాలు చూసారా మీరు? కోడి పందాలు కూడా అదే కనపడుతుంది మనకి. 2 రకాల కోళ్ళు ఉంటాయి. జాతి కోడి అని ఒకటి ఉంటుంది, దెబ్బల మీద తిరిగేది ఒకటి ఉంటుంది. అది కూడా మంచిగా పుంజి, అది కూడా అందంగానే ఉంటుంది. పూరి కోడి అంటారు ఇక్కడ, మరి అక్కడ మీ దిక్కులు ఏమంటారు. కానీ ఈ దెబ్బల మీద తిరిగేదాన్ని కూడా తీసుకెళ్ళి కత్తి కట్టి పందెం వేస్తే అది కూడా పోట్లాడిద్ది. ఎప్పటిదాకంటే ఎదుటి దాన్ని దెబ్బ తగలనంత వరకు ఎగిరెగిరి తంతుంటుంది. పొరపాటున అవతల దానికి కత్తి దీనికి తగిలిందా, ఇక ఎలలో కనపడదు. ఇక మనకి కోకోని గగనాలు లేచిపోద్ది. ఇక పొలాలు గడ్డం పడి. నేను మారు మనసు పొందకముందు చూసా. మారు మనసు పొందకముందు మా బావగారు వేసేవాడు కోడి పందాలు. ఆయనతో పాటు వెళ్ళి చూసేవాడిని. 2 రకాల పందాలు జరిగాయి, జాతి కోళ్ళు, పూరి కోళ్ళు. ఫస్ట్ సరదాగా ఈ పూరి కోళ్ళ పందెం వేసేవాళ్ళు అనమాట. దెబ్బల మీద తిరిగే వాటిని తెచ్చి ఎగిరెగిరి కొడుతుంటుంది. అవతల దానికి కత్తి దీనికి తగిలింది అనుకో, ఇక అంతే. పాప ఇక వాడు కోడిగల్లోడికి కనపడదు. ఇక అది ఏడాడు తిరుగుతుంటుంది, ఇక వెళ్ళిపోద్ది. అది లేచిందనుకో, దెబ్బ తగిలి లేచిందనుకో, జనం అంతా పరారు ఎటోళ్ళట్టు. ఎందుకంటే కత్తి ఉంటుంది దాని కాలుకి. ఎవడి మీదగా దాటిపోతా, ఎవడికి తగిలిద్దో ఆ కత్తి అని ఎటోడాడు విరగబడతారు. వెళ్ళిపోయింది అది. కానీ జాతి కూడా అలా కాదు. అవతల దాన్ని కత్తి తగిలే కొద్దీ దీనికి రేగుతుంటుంది. పోరాటం. కత్తి తగిలే కొద్దీ రేగిద్ది. 2 చేసిద్ది. ఎదుటి దాన్ని దెబ్బ కొట్టనన్నా కొట్టిద్ది, లేదా ఇది అక్కడే హతమన్న అయింది. శత్రువుని చంపనన్నా చంపిద్ది, లేదా ఎలలోనే చావనన్నా చచ్చిద్ది. అంతేగాని ఎల దాటి పిరిగి పందలాగా పారిపోదు. భయాన్ని, కృంగుబాటుని చూపించదు. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
ప్రకృతిలో ఉన్న వాటిల్లో చాలా వాటిని చూపించి దేవుడు మనకు పాఠాలు నేర్పుతాడండి. దేవుని గురించిన సంగతులు మనకు తెలుస్తాయి. సంఘాన్ని గురించిన రహస్యాలు కూడా ప్రకృతిలో ఉన్న కొన్నిటిని చూడటం ద్వారా మనకు తెలుస్తుంది. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మార్పు చెందటం అనే ప్రక్రియలో శ్రమ నొందిన తరువాత మనం పొందబోయే వైభవాన్ని గూర్చినటువంటి ఆధారం దొరికింది. ఒక వెదురు చెట్టు నాటబడిన తర్వాత కొన్ని సంవత్సరాలు అది బయటికి కనబడదు. మిగిలిన చెట్లు నాటిన వెంటనే మొలకెత్తి అలాగ పైకి వస్తూ ఉంటాయి. కానీ వెదురు చెట్టు నాటిన వెంటనే నీకు కనబడదు బయటికి. కొన్ని సంవత్సరాల తర్వాత అది మొలకెత్తుతుంది. కొన్ని సంవత్సరాలు బట్టింది అది బయటికి రావడానికి నేలలో నుంచి. అసలు ఉందా లేదా అనే అడ్రస్ కూడా తెలియదు. కారణం ఏంటి అంటే అందులో పాఠం ఉంటుంది. మిగిలిన చెట్టు పైకి వస్తుంది, వేర్లు కిందికి వెళ్తాయి. కానీ వెదురు చెట్టు స్పెషల్ ఏంటంటే పైకి ఎంత పెరగాలనుకుంటుంది, ముందు కిందకి అంత పెరిగి ఉంటుంది. వెదురు చెట్టు స్పెషల్ ఏంటంటే ముందు పైకి మొలకెత్తడం కాదు, భూమిలోనికి వెళ్తూ ఉంటుంది, రివర్స్లో వెళ్తూ ఉంటుంది అది. మిగిలిన చెట్లేం పైకి వస్తూ ఉంటాయి, కానీ వెదురు చెట్టు మాత్రం రివర్స్లో పెరుగుతూ ఉంటుంది, భూమి లోపలికి పెరుగుతూ ఉంటుంది. పెరిగి 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 ఇక అది ఎంత ఎత్తుకు వెళ్ళినా దానికి ఇబ్బంది లేకుండా ఒక వేరు పటిష్టం చూసుకుంటుంది, పోషకాలు చూసుకుంటుంది. సీజన్ అన్సీజన్ అనే ప్రాబ్లం లేకుండా అన్ని వేళలా తనకి ఆహార సరఫరా, నీటి సరఫరా అన్ని సమృద్ధిగా దొరికేదాకెళ్ళిద్ది. వెళ్ళి 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 ఇక తర్వాత ఇక అది భూమిలో నుంచి ఓపెన్ అయింది. ఓపెన్ అయిందంటే 24 గంటలకి ఇంత పొడవని పెరుగుతూ ఉంటుంది, 24 అవర్స్కి ఇంత పొడవని పెరుగుతా 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 60 అడుగుల పైచిలికి వెళ్ళిపోద్ది. కొద్దిమంది అయితే తీసుకెళ్తున్నాం నంద్యాల అడవులకో లేకపోతే బయర్లూటి అడవులకో, మొత్తం ఉంటాయి అక్కడ వెదురు చెట్లు మస్తు ఉంటాయి. ఆత్మకూర అడవుల్లో కూడా కొంతమందిని తీసుకెళ్ళాను నేను. అటు పరిచర్య ఉంటే అటు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను. చూడండి, ఎప్పుడన్నా అటు పోయినప్పుడు చూడండి, ఎవరు నాయన గగనానికి అంటినట్టు ఉంటాయి చెట్లు. చూసారా అడవుల్లో వెదురు చెట్లు? చూసారా ఆకాశానికి అంటినట్టు ఉంటాయి. 60 అడుగులు అంటే ఎంత? 6 స్టేర్ల బిల్డింగ్ అంత ఎత్తు. 6 స్టేర్ల బిల్డింగ్ అంటే ఇంక ఎత్తు పెరుగుతాయి. అంత ఎత్తుకెళ్ళి ఆ చెట్టు పడకుండా ఉండాలంటే ముందు భూమి లోపలికి వెళ్ళాలి చాలా. అంటే అందులో పాఠం ఏంటంటే దేవునితో మనం లోతైన ఆత్మీయ సహవాసం, ఎంత దేవునితో లోతైన సహవాసాన్ని కలిగి ఉంటామో మన భక్తి జీవితం, విశ్వాస జీవితం పైకి అంత పటిష్టంగా నిలబడిపోయిద్ది అన్నమాట. రహస్యములో దేవునితో సరైన అనుబంధం మనకుంటే, రహస్య జీవితంలో దేవునితో సరిగ్గా మనం పెనవేసుకోగలిగితే, బాహ్య జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, పెను తుఫాన్లు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా కదల్చబడం. ఎందుకంటే రహస్యంలో మనం దేవునితో సరైన అనుబంధం కలిగి ఉన్నాం, సరైన రీతిలో దేవునితో పెనవేసుకున్నాం కాబట్టి ఇక బాహ్య జీవితంలో ఎన్ని ఎదురైనా మనం తొణకం. కొంతమంది బయట మంచి హడావుడికి కనపడతారు, కానీ రహస్య జీవితంలో దేవునితో సరైనటువంటి లోతైన సంబంధం ఉండదు. బయట చూపులకు మాత్రం వాళ్ళు చాలా భక్తిగా మాట్లాడతారు, పలుకుతారు, ప్రకటిస్తారు. అబ్బో అంతా దేవునికి స్తోత్రం, అసలు అమ్మో హల్లెలూయా అంటుంటారు. మనం చూస్తే ఎట్లా ఉంటుందంటే అమ్మో ఎంత భక్తిగా ఉన్నారో, ఎంత ఆత్మీయంగా ఉన్నారో అన్నట్టు అనిపిస్తుంది. కానీ కొద్దిపాటి గాలి, శోధనలు కానీ, వేదనలు కానీ, ఇబ్బంది కానీ, శ్రమ కానీ కలిగిందా అడ్రస్ కూడా దొరకరు. అబ్బో దేవుడు గొప్పోడు, అది దాన్ని తెగ భజన చేసావు, ఏం తిట్టయిపోయావంటే మన వల్ల కాదులే అంట. కానీ దేవునితో రహస్యమందు లోతైనటువంటి సహవాసాన్ని ఏర్పరచుకొని, నేను అందుకే చాలాసార్లు చెప్తాను, దేవునితో లోతైన అనుబంధాన్ని కలిగి ఉండడానికి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అని. వెదురు చెట్టు నేర్పుతున్న పాఠం అది. దేవునితో నువ్వు ఎంత రహస్యంలో ఎంతగా దేవుణ్ణి పెనవేసుకొని ఉంటావో బాహ్య జీవితంలో అంత అద్భుతమైన ఫలం నీకు ఉంటుందని చెప్తున్నాను నేను. అదొక పాఠం. చెట్టును చూపించి ఒక పాఠం, పురుగును చూపించి ఒక పాఠం, అట్లనే కోడిని చూపించి పాఠం చెప్తున్నా. కోళ్ళు కుక్కల గురించి మనకెందుకు అంటాడో తెలివి తక్కువ. కృంగుబాటు, భయం, అనుమానం,
దేవుడు ఒప్పుకుంటాడో లేడో, దేవుడు ఆమోదిస్తాడో లేడో, ఇవన్నీ వాడికి కావాలి నీలో. ఇవన్నీ నీలో వ్యక్తపరచబడినప్పుడు వీటికి భిన్నంగా నువ్వు నా దేవుడు నాకున్నాడు, నాకు భయం లేదు, జరిగే కార్యాలన్నిటి వెనక ఆయన ఉద్దేశం ఉంది, నేను కృంగిపోను. ఒకవేళ నేను ఆత్మీయ జీవితంలో కించిత్ తొట్టుపాటు గురైనా తిరిగి నన్ను క్షమించి తన రక్తంతో కడిగి నన్ను నిలబెట్టి నన్ను బలపరిచి వాడుకోగల నా దేవుని కనికరం నాకు తెలుసు, క్షమాగుణం నాకు తెలుసు, దయారసం నాకు తెలుసు. కనుక శత్రువా, నా దేవుడు నన్ను కనికరిస్తాడు. నేను మారు మనసు పొంది నా దేవుని వైపు మళ్ళుకుంటాను. నా ఆశ, నా ఆరాటం, నా తపన, నా భారం నా దేవునికి ఇష్టంగా బతకాలనే, నా దేవుని సంతోష పెట్టాలనే, నా దేవుని చిత్తం చేయాలనే, ఆయనలో నా జన్మ సార్థకం చేసుకోవాలనే నా ఆరాటం రా సైతాన్. నీకు నువ్వు ఎన్ని పోరాటాలు చేసినా ఒకటిదే, నేను వెనక్కి తగ్గేది లేదు, ఓటమిని అంగీకరించేది లేదు, దిగజారిపోయేది లేదు. తుది శ్వాస విడిచేంత వరకు నువ్వు ఎంత శ్రమ పెడతావో అంత విస్తరిస్తా, నువ్వు ఎంత ఇబ్బంది పెడతావో అంత ప్రబలుతా. ఎందులో ప్రబలుతా? అన్నిట్లో ప్రబలుతా. ప్రార్థనలో ప్రబలుతా, విస్తరిస్తా, ఆత్మల సంపాదనలో విస్తరిస్తా, పరిచర్యలో విస్తరిస్తా, సువార్త ప్రకటనలో విస్తరిస్తా, విశ్వాసంలో విస్తరిస్తా, ఆత్మీయతలో విస్తరిస్తా, ఆరాధనలో విస్తరిస్తా, దేవుని మహిమపరచడంలో విస్తరిస్తా, దేవునితో గడపటంలో విస్తరిస్తా, దేవుని ప్రేమించడంలో ఎక్కువ చేస్తా. ఇవన్నీ నేను ఎక్కువ చేయకుండా ఉండాలంటే నువ్వు ఎక్కువ చేయవాకు. నువ్వు లేఖనం నెరవేరిద్ది అంతే. దేవునికి మహిమ. ఈ భయం సైతానుగాడికి ఉండాలి. వేటగాడు నిన్ను వేటాడటం కాదు, దేవుడు శక్తి నీకు ఇచ్చాడు, నువ్వు రివర్స్లో వాడిని వేటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు నిన్ను తరమటం కాదు, రివర్స్లో నువ్వు తరం. వాడు నీకు నెమ్మది లేకుండా చేయటం కాదు, రివర్స్లో నీవు వాడికి నెమ్మది లేకుండా చెయ్యి. దేవునికి మహిమ. లేఖనం అక్కడే ఉంది, యాకోబు రాసిన పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. అంటే దాని అర్థం ఏంది? నువ్వు రివర్స్లో తరవమని చెబుతున్నాడు. యాకోబు 4:7 ఏమంటున్నాడు? రివర్స్లో తరువు. నువ్వు ఒక్కటే, దేవునికి లోబడు, దేవునికి లోబడు, దేవుడు చెప్పినట్టు నువ్వు వాడిని ఎదిరించు, వాడిని స్వాగతించు, వాడిని ఎదిరించు, వాడు పారిపోతాడు. రోమపత్రికలో అంటాడు, నీ పాదాల కింద వాడిని చితకు దొక్కాల, నువ్వు లెక్క చేయవాకంటాడు. వాడు ఎన్ని రకాలుగానైనా సరే రాని నిన్ను కృంగదీయటానికి, శ్రమల రూపంలో తీసుకుని రాని, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, నిందలు, అవమానాలు, విమర్శలు, నువ్వు చెయ్యనివి నీ గురించి ప్రచారాలు చేయటం, హృదయానికి గాయం కలిగించే సన్నివేశాలు, పరిస్థితులు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా నలిగిపోతున్న పరిస్థితి. ఎవరు ఎన్ని రకాలుగా నలుగుతున్నా ఒక్కటే సమాధానం. ఇవన్నీ వాడు తీసుకొచ్చి నీతో గేమ్ ఆడుతున్నాడు. వాడు నీ పరిస్థితుల్నే వాడుకొని నిన్ను కృంగదీసి, భయపెట్టి, పనికి రాకుండా చేసి, నిస్సత్తువుగా, నిస్తేజంగా చేసి ఆడ పడేయాలనేది వాడి కుట్ర. ఎంతమందికి అర్థమవుతుందో, ఎంతమందికి ఎక్కుతుందో మరి ఏ సంగతో నాకు అర్థమవుతుందంటే చెయ్యొచ్చు. నిజంగా అర్థమైందా? దేవునికి మహిమ. మన ఊరుకోకూడదు. ఈ గుట్టుని గుర్తుపట్టాలా. దాడికి ప్రతి దాడి శత్రువు మీద ప్రకటించాలి. నాకు బాగా అర్థమైంది. ఇంకొకటి కూడా చెప్తా వినండి. నలువైపుల నుంచి ముప్పేట దాడిలాగా నలువైపుల నుంచి వాడు అటాక్ చేయడానికి దేవుడు అనుమతించాడు అంటే గొప్ప కార్యములేవో దేవుడు చేయబోతున్నాడు. గొప్ప కార్యములు నీ కొరకు చేయబోతున్నాడు దేవుడు. దానికి ముందు ఈ పరిస్థితులను అనుమతిస్తాడు ఆయన. దీనికి తట్టుకొని నిలబడితే అవన్నీ మనకి ఎదురైనప్పుడు మన నుంచి వచ్చే స్పందన దేవునికి అనుకూలమైందిగా ఉన్నట్లయితే అప్పుడు ఆయన అనుకున్నవన్నీ నీలో నెరవేరుస్తాడు.
కాబట్టి ఇప్పుడు ఏమర్థమైంది? ఇశ్రాయేలుని ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది వారు తరిగిపోయిరి, తక్కువైపోయిరి, దిగజారిపోయిరి, కృంగిపోయిరి, ఆగిపోయిరి, కుమిలిపోయిరి అనుందా? విస్తరించి చెప్పండి, అందరు చెప్పండి. నువ్వు చేసే ఏ పనికి వాడు అడ్డొస్తున్నాడో దాన్ని గుర్తుపట్టి ఎక్కువ చెయ్యి. అదే వాడి మీద నువ్వు చేసే దాడి. నువ్వు చేసే ఏ పనికి వాడు అడ్డొస్తున్నాడో దాన్ని ఎక్కువ చెయ్యి. వాడే తోక ముడవాలి, నువ్వు ముడవకూడదు. తోక ముడిచి వెళ్ళే ప్రసక్తి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి విరోధి ఉన్నాడని లేఖనం స్పష్టంగా చెప్పింది. ఒకడు కాదు, వాడి టీం ఉంది మనకి అటాక్ చేయటానికి. అందుకే దూతల కాపుదల మనకిచ్చాడు, పరిశుద్ధాత్మ సహాయం సహవాసం మనకిచ్చాడు. వాడు లేకపోతే మనకి ప్రొటెక్షన్ అంత ఎందుకు? వాడు ఉన్నాడు కాబట్టి భద్రతలన్నీ మనకిచ్చాడు. అంతేకాదు వారం వారం వాక్యంతో, అనుదిన వాక్యంతో ఎప్పటికప్పుడు మనల్ని భద్రం చేసుకుంటూ, మనల్ని ఆత్మీయంగా దిగజారకుండా బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాడు నిరంతరం దాడి చేసి మనల్ని దెబ్బతీసి వెనక్కి లాక్కెళ్ళటానికి ట్రై చేస్తాడు కనుక, ఒకవేళ మనల్ని లాక్కెళ్ళకపోయినా మనం ఇంకొకళ్ళని రక్షించకుండా చేయడానికి కుట్ర పన్నుతాడు కనుక, ఇదంతా పక్కా దాడి ప్లాన్. మీరు కావాలంటే చూడండి, 6 రోజులు పెద్ద గొడవ ఉండదు. రేపు ఆదివారం అనగా ఈ శనివారం రోజు, లేకపోతే ఆదివారం స్టార్టింగ్లోనే పని కట్టుకొని అల్లరి తెచ్చింది. కనీసం వచ్చి వెళ్ళిన తర్వాత అయినా సరే ఏదో ఒక డిస్టర్బెన్స్, రాబోయే ముందైనా డిస్టర్బెన్స్, లేదా వచ్చి వెళ్ళిన తర్వాత అయినా ఆశ్చర్యం కనిపిస్తుంది. అది మిగిలిన 6 రోజులు రాలేదు, ఈ రోజే వచ్చింది ఏంది? కావాలంటే చూడండి, దాదాపు ప్రతిసారి అంతే జరగటానికి ట్రై చేస్తాం. ఎందుకు? ఏ ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలో మనకు లభిస్తాయో తప్పకుండా చేయటానికి. ఎవరికన్నా ఉందా ఈ అనుభవం? ఎంతమంది గుర్తించారు? చేతులు ఎత్తండి. నిజమేనన్నా, ఇదేందో అర్థం కాదు, మిగిలిన రోజుల్లో రాదు, కనికట్టుకొని ఆ రోజే వస్తుంది, ఏందో అర్థం కాదు అన్న చేతులు ఎత్తండి. అంతే, అందరికి టెంపర్లు పెరిగిపోయి ఉంటాయి ఆదివారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరినన్నా కలిగించి అంతా ఫుల్ టెంపర్లో ఉంటారు అన్నమాట. శుక్రవారం ప్రేయర్ అనుకో, ఆ గురువారం రోజు శోధన, లేదా శుక్రవారం పొద్దున్నే శోధన. ప్రార్థన చేద్దాం అనుకున్నాం అనుకో, అప్పటిదాకా బాడీ బాగుంటుంది, మనుషులతో మాట్లాడినా ఏమనిపించదు, ఏదన్నా చూసినా ఏమనిపించదు, ఏం చేసినా ఏమనిపించదు. కాస్త గట్టిగా పట్టుకుబట్టి ప్రార్థన చేద్దాం అనగానే శరీరం అంతా నొప్పులు, బలహీనత, అసలు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఈ అనుభవం ఎంతమందికి ఉంది? అదిగో ఎందుకు? ఆ ప్రార్థనలో నువ్వు కూర్చుని దేవునితో పెనుగులాడి ఫలితంగా వచ్చే ఆశీర్వాదాన్ని పొందకుండా చేయటానికి, ఎప్పుడైతే నేను దేవునితో గడపాలి, దేవునితో మాట్లాడుకోవాలి, దేవునికి సమయం ఇవ్వాలి, నేను కాసేపు దేవునితో గడపాలని ఎప్పుడైతే అనుకుంటావో, అపవిత్రాత్మలన్నీ ఒక్కసారికి అటాక్ చేస్తాయి. నిజమే, నీకు వచ్చే బాడీ పెయిన్స్ నిజమే, నీకు వచ్చే బలహీనతలు నిజమే, అది నీ భ్రమ కాదు, నిజమే. నాన్న ఎందుకు అట్లా వస్తుంది? ఎందుకంటే ఆ బ్లెస్సింగ్ నీకు అందకుండా చేయటానికి, ఆశీర్వాదం నీకు అందకుండా చేయటానికి. మళ్ళీ ఆ ప్రార్థన తర్వాత చేద్దాంలే అనుకో, ఉంటాయేమో చూడు, ఎవడో తీసేసినట్టు పోతాయి. ఎందుకు? శామ్ ఇటు కూర్చో, ఇక్కడ నిలబడు, మీరు రండి ఇటు. ఒక 3 4 అక్కడ ఉన్నాడుగా, దా అక్కడ నిలబడు. బైబిల్ ఇప్పుడు ప్రార్థన చేయాలనుకుంటున్నాడు అబ్బాయి, 4 పట్టుకోండి, మనం 4 వైపులా. ఒక అడుగు ముందుకేద్దాం ప్రార్థనకు అన్నాడు. కూర్చో, ఇప్పుడు కూర్చో చెబుతా.
అతను లేవడానికి ట్రై చేస్తాడు, మీరు లేవకుండా ఒత్తి పట్టాలా. ఎవరు దమ్ము ఏందో చూద్దాం కానివ్వండి. ట్రై చేయి తమ్ముడు, ట్రై చేయి. లేవనీయకూడదు, లేవుతున్నాడు. మీరేంది దెయ్యాలైతే అసలు లేవనీయం. మరి ఇప్పుడు అతనికి ఏమైంది? నలుగురు కలిసి అలాగే ఒక్కసారి మీద పడి కదలకుండా పట్టేస్తే అతనికి ఎట్లా అనిపిస్తుంది? లేవుస్తాడా? ఎంత ట్రై చేసినా ఆయన వల్ల కాదు. అట్లాంటి కుట్ర జరిగిద్ది. అవి కనబడవు, ఈ మనుషులు కనబడుతున్నారు. అంటే ఇప్పుడు మేము దెయ్యాలం అన్నాను అంటారేమో. జస్ట్ దెయ్యాలు కాదు, జస్ట్ పోలి కోసం చెబుతున్నా. పోండి, మీరు దేవుని సేవకులేలే అంటే పోల్చి చెబుతున్నాను. ఇప్పుడు ఆ మనుషుని మీద 4 హస్తాలు అలాగా 8 హస్తాలు అలాగా పడి ప్రెజర్ చేస్తూ ఉంటే అతనికి ఎట్లా ఉంటుంది? మైండ్కి ఏం ఆడతాడు? కొన్నిసార్లు బాడీకి ఇబ్బంది కలిగించాడు, కానీ దేవునితో గడపాలనిపించినప్పుడు మెంటల్ ప్రెజర్ తీసుకొస్తాడు. అంటే మానసిక పరమైన ఒత్తిళ్ళు. అంటే దేవునితో గడపాలనే ప్రశాంతత లేకుండా ప్రెజర్స్ తీసుకొచ్చి పిచ్చెత్తినట్టు చేసి ఏమొద్దు నేను కాసేపు పండుకుంటా అనేటట్టు చేస్తాడు. ఇదంతా వాడి కుట్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు నేను నలుగురినే చూపించాను. 4 పడతాయో 40 పడతాయో తెలియదు. మొత్తానికి దేవునితో గడపాలి, ప్రార్థన చేయాలి అని ఒకడు పూనుకుంటే అట్లా అటాక్ అయింది. మొత్తం అటాక్ చేస్తాయి అన్నమాట. అందుకే నీకు అర్థం కాని ప్రెజర్స్ వస్తాయి, బాడీలో అసౌకర్యం వస్తుంది, ఇబ్బంది వస్తుంది. మళ్ళీ నువ్వు అది వద్దు అనుకున్నప్పుడు దాకా వస్తాయి. వద్దని వదిలేసిన తర్వాత ఇంకేముండవు. కావాలంటే చూడండి, మీరు దేనికన్నా సరే పరిచర్య చేయాలంటే పరిగెత్తుతారు, మిగిలిన ఏమైనా చేయాలంటే పరిగెత్తారు. ప్రార్థన చేద్దాం రండి అంటే మొఖాలు ఎట్ట పెడతారు చూడండి. ప్రార్థన చేద్దాం రండి, ఈరోజు నైట్ అంతా ప్రార్థనలో ఉందాం రండి అంటే వస్తారని చూడండి. ఈ పగలంతా ప్రార్థనలో గడుపుదాం రండి అంటే వస్తారని చూడండి. ప్రార్థన మీరు చేయండిలే. 4 కూర్చొని 20 మాటలు మాట్లాడతారు, 30 మాటలు మాట్లాడతారు, 4 గంటలైనా వాగుతారు. అంత వాగి చివరిలో చిన్న మాట ప్రార్థన చేయండి పోదాం. చిన్న మాట ఎందుకు ప్రార్థన? 4 గంటలు మాట్లాడావు. ఆ 4 గంటలు ప్రార్థన చేసి చిన్న మాట మాట్లాడుకొని పోదాం అనొచ్చుగా. రివర్సు, 4 గంటలు మాటలో పోయేటప్పుడు చిన్న మాట ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఎవడైనా ఎక్కువ చేశాడు అనుకో, నువ్వు చేయొచ్చుగా, ఇతనికి ఇచ్చావు అప్పుడు నాయన. ఏమైంది? కాసేపు ప్రార్థన చేశాడు, నీకు ఏమైంది? కష్టం. ప్రార్థన అనే మాట వినపడగానే దయ్యాలన్నీ మేలుకుంటాయి. ప్రార్థన అనే మాట దేవుణ్ణే కాదు దెయ్యాలను కూడా మేలుకొలిపిద్ది. ఎందుకు? నీ మీద అటాక్ చేయడానికి. నేను చెప్పేది నిజం. న్యూస్ పేపర్ తీసుకో, నిద్ర వచ్చిద్దేమో చూడు. న్యూస్ పేపర్ తీసుకో, నిద్ర వచ్చిద్దేమో చూడు. ఈ దరి నుంచి ఆ దరికి మొత్తం చదువు, రాసినోడి పేరు కూడా చదువు, నిద్ర రాదు. బైబిల్ తీసుకో, 1 అధ్యాయం 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదివేసరికి ఒక్క రౌండ్ అన్న అట్ట అనకపోతే అప్పుడు అడుగు. నాకు అట్లే ఉండదు అని కొంతమంది అంటారేమో, వందనాలు. నీకు అట్లా లేకపోతే దేవునికి స్తోత్రం. కానీ 100లో దాదాపు 80 మందికి బైబిల్ తీసుకొని ఒక 3-4 ఒక 5 అధ్యాయాలు ఈరోజు ఒక 20 అధ్యాయాలు చదవాలని మొదలుపెట్టి 10 అధ్యాయాలు చదివి సర్దుకున్న వాళ్ళు ఉన్నారు. 3 అధ్యాయాలు చదివేసరికి ఒక రౌండ్ అట్లేసి, అరే న్యూస్ పేపర్లో ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి, మొత్తం చదివేశావు. దేశం స్టోరీ చదివావు, రాష్ట్రం స్టోరీ చదివావు, జిల్లా స్టోరీ చదివావు, మీ ఊరి స్టోరీ చదివావు, సినిమా వాళ్ళ పేపర్ చదివావు, కొత్త సినిమాలు ఏం వస్తున్నాయి, పాత ఏం పోయినాయి చదివావు, బిజినెస్ పేపర్ చదివావు. ఆ దరి నుంచి ఈ దరి దాకా అవి మొత్తం లెక్కేసుకుంటే ఇందులో 5 అధ్యాయాలు ఈజీగా అయిపోద్ది. కానీ అది అంతా చదివినా కూడా రాని మత్తు 3 అధ్యాయాలు చదివేసరికి వచ్చేస్తుంది. కారణం దుష్టశక్తులు. 3 గంటలు మూవీ చూడు,
నడుము లేపులు వస్తాయేమో, తలనొప్పి వచ్చిద్దేమో, కళ్ళు లాగుతాయేమో. చూడు, నువ్వు 3 గంటల సినిమా చూడు, ఏం ఉండదు, హ్యాపీగా ఉంటుంది. 3 గంటల కూటంలో కూర్చో, ముప్పై సార్లు నిలుగుతారు. అటు మేసలను ఇటు మేసలు. మరి సినిమా కొయ్య బొమ్మలాగా. నిజమా ఒట్టిదే నేను చెప్పేది? ఎందుకు? అవి చూసేటప్పుడు దయ్యాలు ఇసురుతాయి. చెప్పేది నిజం, నగ్న సత్యం నేను చెప్పేది. అవి చూసేటప్పుడు అవి నీ బాడీ మసాజ్ చేస్తుంటాయి, కాళ్ళు ఒత్తుతుంటాయి, బాడీ మసాజ్ చేస్తుంటాయి. అంతా అసలు ఏ ఉండదు, మంచిగా ఎంజాయ్. అదే సన్నిధిలో కూర్చో, బాడీ మసాజ్ కాదు, ఫైటింగ్ చేస్తా. చిన్నగా గంట ప్రసంగం కాస్త గంటన్నర అయింది అనుకో, సన్నుగుడు స్టార్ట్. ఏంది మరి ఇంతసేపా? అట్లయితే ఎట్లా? టైం ఉండద్దు, టైం సెన్స్ ఉండద్దు, అసలు ఇంత బాగానే ఉండదు. అంటే క్రమశిక్షణ ఉండదా? టైం ఎట్లా పద్ధతి కదా, టైం ఉండద్దా? ఎందుకు? గొల్ల అవుతుంటుంది బాడీ. అదే మూవీ చూడు, 3 గంటలు కాదు 4 గంటలైనా సరే, ఇంక తర్వాత ట్విస్ట్ ఏమొచ్చుద్దో, తర్వాత సన్నివేశం ఏమవుద్దో, తర్వాత ఏమవుద్దని. సన్నిధిలోనన్నా కాస్త అటు ఇటు మెసిలే ఛాన్స్ ఉంటుంది. సినిమా హాల్లో కూర్చుంటే కుర్చీలో కూర్చుంటే బొమ్మలా కూర్చోవాలి సార్. చిన్నప్పుడు సచిన వాళ్ళని కూర్చోబెట్టి కుర్చీలో కొబ్బరికాయలు కొడతా ఉంటారు. చచ్చిపోయిన సేవని కూర్చోబెట్టి, చచ్చిపోయిన సేవ ఎటు కూర్చోబెట్టి కాలు గట్ట ఇంతే ఉంటాడు. ఈ చేతులు ఎట్టు కట్టేస్తారు, ఆ కాళ్ళు ఎట్టు కట్టేస్తారు, ఇంతే ఉంటాడు. కొబ్బరికాయలు కొట్టి దండాలు పెడతారు. ఎంతసేపు అయినా సరే ఏందిరా అండో, దేవునికి స్తోత్రం కలిగి దూపాలేసి దండాలు పెట్టి గందరగోళం చేసి వాడేది. 3 గంటల సినిమా చూసినోడు కూడా ఇంతే. అక్కడ లేనిది దేవుని సన్నిధిలో కూర్చుంటే ఏదో తెలియని బాధ. కొంతమంది అయితే పని కట్టుకొని గంటన్నరలో అయిపోయి ఆరాధనకు పోతుంటారు. అంతకుముందు ఆడికి పోయేవాళ్ళం, కానీ అమ్మో 3 గంటలు అంటే అసలు అసలు 3 గంటలు 2.5 గంట అనుకుంటాగా. అంటే 2.5 గంట అంటే తక్కువ అయింది. అసలు నడువులు నొప్పులు బుట్టి అసలు ఏంది, అసలుకి ఎంత బాధ అనుకున్నా. అందుకని ఇక్కడికి పోతే అసలు పాటలు అయిపోయినాక గంటే, అసలు మనకు అసలు ఏ బాధ ఉండదు. అసలు పోతాం. పద్ధతి. పాస్టర్ గారు ఎంత గొప్పోడంటే, నిమిషం అటు పోనీడు, నిమిషం ఇటు రానీడు. అసలు కరెక్ట్గా ముళ్ళు అక్కడికి వెళ్ళగానే ఆమెను అంటాడు. అసలు అది పద్ధతి అంటే, క్రమశిక్షణ అంటే అది కాదు. అక్కడ కొంచెం కాస్త ఏదన్నా కాస్త విలువైన సమాచారం. ఏం విలువైన? ఇప్పుడు ఇదిగో వాళ్ళు చెప్పినట్టల్లా మనం మారుతామా ఏంది? ఏదో దేవుడు నమ్ముకున్నా 4 ముక్కలు ఆదివారం పూటపై అట్లని ఏదో అంత జేబులో చిల్లరేసి ప్రార్థన చేసుకొని రావాలి. అంతకుమించి ఎందుకు ఇక మనకి? మనం ఏమైనా సేవ చేస్తామా? మనం ఏమైనా సేవకులు అవుతామా? సేవకురాళ్ళు అవుతాం? మనం ఏమైనా పోటు పొడిచేది ఏమైనా ఉందా? అయింది అన్నీ నేర్చుకోవడానికి. వాళ్ళ సోదంతా చెబుతారు, ఆడింటాం 3 గంటలు. ఇక్కడైతే పాటలు 1 అరగంట, మిగిలిన కార్యక్రమాలు 1 అరగంట, మొత్తం కలిపి 1 అరగంట, వాక్యం 1 గంట. గంట కూడా చెప్పడం. ఒక్కోసారి అయితే ఎందుకు భలే 45 నిమిషాలుగా ముగిస్తాడు. అసలు భలే ఉంటుంది. అసలు వస్తావు నువ్వు కూడా? ఇది దయ్యాల దెబ్బే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, రహస్యాన్ని గుర్తుపట్టాలి. అడగాలి. అప్పుడు నువ్వు 3 గంటలు కొయ్య బొమ్మలా నిలుక్కొని ఇంట్లో సెల్ ఫోన్ పెట్టి చూస్తావు, టీవీ పెట్టి చూస్తావు, సినిమాలకు పోతే నేను బొమ్మలా కూర్చొని సంవత్సరాలు చూసావు కళ్ళు పోయిందాక. అక్కడ లేని బాధ ఇక్కడ. మళ్ళీ ఇంకా టైం టు టైం. భార్య లేట్ చేస్తే భర్త తిట్టబోతాడు, తన్నబోతాడు. పేర్లు పడతాయి. స్టార్ట్ అయింది మూవీ. భర్త లేట్ చేశాడు అనుకో, ఏమండి తర్వాత మాట్లాడుకోవచ్చుగా, ఎప్పుడన్నా ఒకసారి ఎట్లా పోదామంటే కూడా మా కర్మ అనుకుంటా.
ఏంది నీ గోల్ ఏందమ్మా అన్నా అనుకో, ఏంటి సగం సినిమా అయిపోయి ఉంటుంది. ఎప్పుడన్నా చర్చి కట్ట తొందర పెట్టారు? పాటలు అయిపోయి ఉంటాయండి అని ఎప్పుడైనా తొందర పెట్టారు? భర్త ఏదమ్మా బయలుదేరలేదా అంటే పాటలు పాడుతుంటారులే అయినాక పోదావాలి చిన్నగా. దేవుని సంబంధమైన విషయాలకన్నిటికీ వచ్చేటప్పటికీ ఖచ్చితంగా శత్రువు అడ్డగిస్తాడు. ఎందుకంటే నీకు దీవెన, జీవం, ఆశీర్వాదం, శుభం, క్షేమం, సమాధానం ఆయనలో ఉన్నాయి కనుక ఆయన సంబంధమైన వాటి కోసం నువ్వు ప్రయత్నించే ప్రతిసారి నిన్ను వాడు అడ్డగిస్తాడు. నువ్వు 100 సార్లు ట్రై చేస్తే 100 సార్లు అడ్డగిస్తాడు. 1000 సార్లు ట్రై చేస్తే 1000 సార్లు ఖచ్చితంగా అడ్డగిస్తాడు. నీకు కరెక్ట్గా దేవుడు ఆ దర్శనం ఇస్తే బాగుండు, వాటిని చూడగలుగుతావు, గుర్తుపట్టగలుగుతావు. కానీ నీకు చూపించడు, ఎందుకంటే దడుచుకొని వస్తావు. ఇక కనపడ్డానికి ఒక్కసారి ఇక ఎక్కడ ప్రశాంతంగా ఉండలేవు. నువ్వు ఎక్కడికి పోయినా చుట్టూ చూసుకుంటుంటావు. ఇక్కడ ఉన్నట్టుంది, ఇక్కడ కూడా ఉన్నట్టుంది, అప్పుడు కనపడ్డదిగా, ఇక్కడ కూడా ఉన్నట్టుంది, ఇక్కడ కూడా ఉన్నట్టుంది అని ఇట్లా చూసుకుంటామంటే చిన్నగా మెంటల్ హాస్పిటల్ బండి వచ్చి ఎత్తుకొని పోతారు. దేవునికి స్తోత్రం. అందుకే చూపిడు. కానీ నిజం మాత్రం అది నిజం. మనము పోరాడున్నది శరీరులతో కాదు. ఎఫెసీ పత్రిక 6:12. ఎఫెసీ పత్రిక 6:12. మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము. ఇది నిజమా అబద్ధమా? అది నిజమైనప్పుడు దయ్యాలు మన మీద అటాక్ చేసేది నిజమా అబద్ధమా? రైట్. కాబట్టి అవి ప్రెజర్ చేసే కొద్దీ, ఎక్కువ చేసే కొద్దీ మనం ఏం చేయాలి తెలుసా? గుర్తుపట్టాలి. గుర్తుపట్టి ఒక్క పని చేయాలి. మనం ప్రార్థన చేద్దాం అనుకున్న తండ్రి, ఇది కొంచెం తేడా వస్తుంది, నాకు అర్థమైంది, ఆడు అటాక్ చేస్తున్నాడు, దయ్యాలు అటాక్ చేస్తున్నాయి, దయచేసి నాకు సహాయం చేయి. ఇశ్రాయేలు జనాంగములోని వాడు శాంసన్ నన్ను బలహీనుని చేసి, అధముని చేసి, కళ్ళు ఓడదీసి, పనికి రాకుండా చేసి వీడి పని అయిపోయిందని నవ్వుతున్నారు. నా 2 కళ్ళ నిమిత్తం ఫిలిస్తీయుల మీద ఒక్క మారే పగ తీర్చుకోవడానికి ఛాన్సీ అని అన్నాడో లేదో, వెంటనే దేవుని ఆత్మ బలముగా సంసోను మీదికి దిగొచ్చాడు. ఎప్పుడైతే దేవా నాకు సహాయము చెయ్యి, శత్రువుని ఎదుర్కోవాలి నేను ఎప్పుడైతే అడిగాడో వెంటనే పైనుండి శక్తి వచ్చేసింది. మనం చేయాల్సింది అదే. దేవా నన్ను కృంగదీయటానికి ట్రై చేస్తున్నాడు, నన్ను బలహీనపరిచి అధమునిగా దద్దమంగా చేసి కూర్చోబెట్టాలని ట్రై చేస్తున్నాడయ్యా, దయచేసి నాకు బలమీ ప్రభువా. నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను ఈరోజు, నాకు శక్తిని, నేను వాక్యం ధ్యానించాలనుకుంటున్నాను, నాకు శక్తిని, వాడి దురాత్మలను పారగొట్టు. 20 అధ్యాయాలు కాదు, 50 అధ్యాయాలు చదివే శక్తిని, నీ చిత్తమైతే ఆదికాండం పుస్తకం మొత్తం చదవాలి ఈరోజు. అసలు 20 అన్నాను, వాడు నన్ను శోధించాడు కాబట్టి ఇంకా 30 ఎక్కువ చదువుతా ప్రవ్వా. 1-2 గంటలు ప్రార్థనలో ఉండాలనుకున్నా తండ్రి, నన్ను బలహీనపరిచాడు వాడు, నాకు శక్తిని 2 గంటలు కాదు, పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ప్రేయర్లోనే ఉంటా. నేను నీ పని కొరకు కష్టపడి బిడ్డలకు సువార్త అందిస్తూ ఉంటే వాడు నా ఇంట్లో శోధనలు రేపుతున్నాడయ్యా. నేను బయటికి కదలకుండా నేను ఇంట్లోనే అంకితమై ఉండేటట్టు నాకు ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తున్నాడయ్యా. నాకు తెలియదు ప్రభువా. అంతకుముందు ఏదో 4-5 రోజు చెప్దాం అనుకున్నా, కనీసం 10-15 మందికి చెప్పాలా నాకు శక్తిని. 10-15 మందికైనా నిన్ను ప్రచురపరచాలి, నిన్ను గురించి సాక్ష్యం ఇయ్యాలి. ఏదో 2-3 చెప్పుకుందాం అనుకున్నా, వాడు నన్ను అందించాడు కనుక కనీసం రోజుకో 10-15 సత్యదర్శనం పుస్తకాలు పంచాలి, సత్య దర్శనం పుస్తకాలు పంచాలి, కనీసం 10 మంది కన్నా పంచాలి. రోజు ఒకరికి ఇద్దాం అనుకున్నా, వాడు నన్ను గెలిచాడుగా 10 మందికి ఇస్తా. నాకు శక్తిని అడగాలి. ఈ టైపులో నువ్వు దేవునితో మాట్లాడుతుంటే వాడికి సిగ్గుపోద్ది, దేవునికి సంతోషం కలిగిద్ది. ఎందుకు తెలుసా? ఆహా, అసలు రహస్యాన్ని గుర్తుపట్టావు నా కుమారి, నా కుమారుడు అని దేవుడు ఆనందపడతాడు. నా ముసుగు ఊడిపోయింది ఈ బిడ్డ దగ్గరని వాడి సిగ్గుపోయి పోతాడు. వాడు
శ్రమ పెట్టిన కొలది, అడ్డు తగిలిన కొలది పారిపోవటం కాదు. ఏం చేయాలి? ఒక ప్రార్థనా బృందాన్ని స్థాపించి నడిపిస్తున్నావు, ఎదురైంది, వాడు నన్ను కదిలిచ్చాడు కనుక ఇంకో 4 బృందాలు నేను రెడీ చేస్తా ప్రభా, ఇంకో 4 ప్రాంతాల్లో నేను నెలకొల్పుతా, ఇంకో 4 ప్రాంతాలు తిరిగి మరొక 4 గుంపుల్ని తయారు చేస్తా, నాకు బలమే. ఎందుకు నాయనా? ఎందుకు అంత పట్టు ఎందుకు వచ్చింది? ఒక గుంపును తయారు చేసి ఏదో తిప్పలు పడుతుంటే వాడు నన్ను రెచ్చగొట్టాడు కనుక ఇక ఆగను. నా జోలికి రాకపోతే అది వేరే సంగతిగా, నా జోలికి వచ్చాడు కాబట్టి నేను వదిలిపెట్టను. ఈ మొండితనం ఎంతమందికి ఉంది? ఈ మొండితనం, ఈ పట్టుదల ఎవరికి ఉంది? సంసోన్ లైఫ్, ఇశ్రాయేలీల జీవితం. మనలో కూడా ఆ గ్రహింపుతో వ్యవహరించాలి. మనం కూడా శ్రమ పెట్టిన కొలది ప్రబలాలి, అన్నిటిలో విస్తరించాలి. దేవునికి మహిమ. ఇప్పుడు నా పనిని అడ్డగించడానికి వాడు కుట్ర పని, యుక్తులు పని చేశాడు, ఏదో ఆగిందా? దేవునికి మహిమ. ప్రభు చిత్తం అయితే గడిచిన వాటికంటే ఈసారి జరగబోయేది ఇంకా అద్భుతంగా దేవుడు చేస్తాడు అంతే. ఉందే మైండ్లో అంతే. నన్ను కదిలిచ్చావు కాబట్టి నీకు 4 వైపుల నుంచి పెడతా. నన్ను కదిలిస్తున్నావు కాబట్టి నన్ను రెచ్చగొడుతున్నావు. నువ్వు కదిలిచ్చి, నువ్వు డిస్టర్బ్ చేసి, నువ్వు భయపెట్టి, నువ్వు ఏదో చేస్తే నేను ఏదో అయిపోతాను అనుకోవద్దు. దేవునితో సరైన అనుబంధం లేకపోతే నీ ఆటలు సాగుతాయి. రావరే పిచ్చివాడా, దేవునితో నాకు సరైన అనుబంధం ఉంది కాబట్టి ఆయన దగ్గర నుంచి నాకు శక్తి పొందుకుంటాను, బలం పొందుకుంటాను. శత్రువా, నా మీద అతిశయపడకు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా బలం ఆయన. తప్పకుండా నేను మరి ఎక్కువగా నా దేవుని కొరకు నేను ఫలిస్తాను అనే ఈ మాటతో ముందుకెళ్ళాలి. ఆత్మీయ విషయాల్లోనే కాదు, భౌతిక విషయాల్లో కూడా దేవుడు నీ కృపనిస్తాడు, దీవిస్తాడు. కృంగిపోకూడదు. ఒక భక్తురాలు అంది ఒక మాట, చార్లెస్ కౌమెన్ అని, ఎడారిలో సెలయేళ్ళు అనే బుక్ రాసినటువంటి తల్లి. ఆమె అంది, నువ్వెందుకు కృంగిపోతావు? నువ్వు కృంగిపోవటానికి కారణం ఏంటి? 2 అయి ఉండాలి. నువ్వు కృంగిపోవటానికి కారణాలు 2 అయి ఉండాలి. 1, నీవు రక్షణ పొందకపోయినా ఉండాలి, లేదా రక్షణ పొంది పాపములో జీవిస్తున్నా ఉండాలి. ఈ రెండింటిని బట్టే నువ్వు కృంగిపోయే అవకాశం ఉంది. ఈ 2 లేనప్పుడు నువ్వు ఎందుకు కృంగిపోవాలి? నీ కృంగుబాటులో అర్థమే లేదు అంటది. బాగుంటే రాసుకో. దేవుని ఎరిగిన బిడ్డ ఎందుకు కృంగిపోవాలి అనే టైటిల్ రాసుకొని కింద ఆన్సర్ అన్నమాట. రక్షణ పొందకపోతే దేవుడు నీకు తెలియదు కనుక, దేవుడు నీకు అర్థం కాలేదు కనుక, చిన్నదానికి పెద్దదానికి ఏదో వచ్చినా కృంగిపోవాలి. దేవుడిని ఎరిగిన తర్వాత కృంగిపోయే అవసరం ఏముంది? దేవుడు నీకు స్పష్టంగా అర్థమైతే కృంగుపాటు నీ దరి చేరదు. హల్లెలూయా, హల్లెలూయా. పెనుగాలి కొడుతుంది, జడివాన కురుస్తుంది, ఈ చీచి కొడుతుంది, గాలి వాన. రహస్యం ఎరిగినటువంటి పక్షిరాజు ఏం చేసేదో తెలుసా? మిగిలిన పక్షులేమో గోళ్ళల్లోకి వెళ్ళి గడగడ గాలికి వానకి వణుకుతూ ఉంటే తడుస్తూ, పక్షిరాజుకు రహస్యం తెలుసు. పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? మబ్బులు వర్షం కురుస్తాయి కదా, వాటి కింద ఉంటే నేను కూడా గాలి వానకి తడుస్తాను, కొట్టబడతానని ఆ మబ్బుల పైకి వెళ్ళి ఎగిరిద్ది. అంటే ఏంటి? ఇంకా ఎత్తుకెళ్ళిద్ది.
ఎంత ఎత్తుకెళ్ళిద్దంటే ఏ మేఘాలైతే వర్షిస్తున్నాయో వాటి పైకి వెళ్ళిద్ది, వాటి పైన ఎగురుతుంటుంది. విచిత్రం చెప్పనా, మిగిలిన పక్షులేమో మబ్బు కింద ఉండి వర్షానికి తడిసి గాలికి చలికి వణుకుతూ ఉంటే, ఇది మబ్బుల పైకి ఎగిరి గాలి నుంచి వర్షం నుంచి తప్పించుకుంటుంది. పక్షిరాజు పని అది. తెలుసా మీకు ఇది? మేఘాల పైన ఎగురుద్ది అది. ఎందుకు? దానికి రహస్యం తెలుసు. కాబట్టి శత్రువు నీ మీద జడివానలు, పెను తుఫాన్లు పడేటట్టు చేస్తే నువ్వు గోళ్లలోకో నేలలోకో కిందికో కాదు, వాటిని అధిగమించి పైకి ఎగిరి, ఇంకా పైకి ఎగిరి దేవుని దగ్గరికి, దేవుని సామీప్యంలోకి వెళ్ళిపోవాలి. కిందకి వెళ్తాయా పక్షులు? పైకి వెళ్తాయా మిగిలిన పక్షులు? కిందకి వెళ్తాయి. కానీ పక్షిరాజు రివర్సు. ఎప్పుడైతే గాలి వాన స్టార్ట్ అయిందో పైన ఎగిరే పక్షులన్నీ కిందికి వచ్చేస్తే పక్షిరాజు ఏం చేస్తే తెలుసా? వాటికి ఎదురెళ్ళిద్ది. మిగిలిన పక్షులు చూసి ఇదేంటి, జోరున వర్షం స్టార్ట్ అయింది, గాలి వీస్తుంది, ఇదేంది పైకి ఎగురుతుంది, ఏంది ఇంకా తడిసిద్ది కదా? నో, తడుస్తున్నట్టే ఉంటుంది, ఎగురుతున్నట్టే ఉంటుంది, ఎగిరి ఇంకా పైకి వెళ్ళిపోయి చివరిగా అసలు వాటి హద్దును దాటి వెళ్ళిపోయి ఎగిరిద్ది. చినుకు కూడా పడదు. ఇక చెప్పాలంటే వాటన్నిటికీ పైన అదే ఉంటుంది. అదిగో ఫోటో వేసాడు చూడు, అది దాని పని. కిందున్న మేఘాలు వర్షిస్తుంటాయి, దాని పైన ఎగురుతూ ఉంటుంది అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చేయాల్సింది అది. పెను తుఫాన్లకి, జడి వానలకి గలిబిలైపోయి గందరగోళం అయిపోయి ఇదైపోవటం కాదు, కృంగిపోవటం కాదు. వాటిని అధిగమించి వాటిని దాటింపజేసే దేవుని వైపుకు మనం ఎగరాలి. ఎవరి వైపుకి? యేసై వైపుకి ఎగరాలి. ఎందుకు కృంగిపోవాలి? దేవుణ్ణి ఎరక్కపోతే కృంగిపోవాలి, అయ్యో నాకు దిక్కేంటి అని. ఎందుకు కృంగిపోవాలి? దేవుణ్ణి ఎరిగి కూడా మారు మనసు లేకుండా పాపములోనే స్థిరపడి పాపంలోనే బ్రతుకుతుంటే, పాపం మీద యుద్ధం ప్రకటించకుండా, పాపానికి కనీసం వ్యతిరేకంగా పోరాడకుండా, కనీసం పాపాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయకుండా, పాపంతో రాజీ పడిపోయి అలాగే ఫిక్స్ అయిపోయి కూర్చుండిపోతే అప్పుడు నువ్వు కృంగిపోవాలి. ఎందుకంటే నేను మారు మనసు పొంద ప్రయత్నం చేయలేదు, పాపం మీద యుద్ధం ప్రకటించలేదు, పాపాన్ని ప్రేమించి అందులో కొనసాగుతున్నాను గనుక దేవుడు నా మొర వినడేమో అనే వేదనతో అప్పుడు కృంగిపోవాలి. అందులో అర్థం ఉంది. రక్షణ లేనివాడు కృంగిపోవాలి, అర్థం ఉంది అందులో. దేవుణ్ణి ఎరిగావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, ఆయన ఎంత బలవంతుడో తెలుసుకున్నావు, అనుమతించే పరిస్థితులు ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసుకున్నావు. అన్నీ తెలుసుకొని ఎందుకు కృంగిపోవాలి? రెండోది, మారు మనసు పొందావు, పాపాన్ని విసర్జించి బ్రతకడానికి ఇష్టపడుతున్నావు, బ్రతుకుతున్నావు. ఒక్కోసారి ఏదన్నా ఎదురు దెబ్బ తగిలినా తిప్పుకొని మళ్ళా మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి సరి చేసుకొని దేవునితో కలిసి నడుస్తున్నావు. ఇంకెందుకు? చార్లెస్ కౌమెన్ అంటుంది, అర్థం లేదు నీ కృంగుబాట్లు అని. దేవునికి మహిమ. సో కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకుందాం, దేవుని కొరకు నిలబడదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. శ్రమ పెట్టే కొలది ప్రబలాలా లేకపోతే సర్దుకోవాలా? చెప్పండి గట్టిగా. ఇప్పుడు మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ప్రబలాలా సర్దుకోవాలా? నలువైపులా రకరకాలుగా అటాక్ చేస్తున్న సాతాను కుట్రలు మీరు కళ్ళారా చూస్తానే ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలా? మరి ఎక్కువగా దేవుని మహింపరచాలా, మరి ఎక్కువగా దేవుని కార్యాలు నెరవేర్చాలా, మనం కదలాలా. దేవుడే మనకు శక్తినిస్తాడు. ఆమేన్. అందరూ చెప్పాలి. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలను బట్టి నిరాశపడద్దు, నీరుగారిపోవద్దు, దిగజారిపోవద్దు, అవిశ్వాసులాగా వ్యవహరించొద్దు. ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు ఉన్నాడు మనకి. దేవుని చిత్తం అయితే ఈరోజు నుంచి వర్క్ స్టార్ట్ అయింది. దేవుని కార్యాన్ని మీరు చూస్తారుగా. అసలు వాస్తవంగా అవకాశమే లేదనుకున్నాం, కానీ కార్యం చేశాడు. దాంతోపాటు ఇప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచి చాలామంది మిగులు ఆశతో ఉన్నారు.
విస్తారమైనటువంటి కార్యం దేవుడు చేయబోతున్నాడు. అంతకుముందు ఇక్కడ పందిళ్ళు వేసినప్పుడు 3500 నుంచి 600 వరకు గుంటలు అన్నమాట, అంటే కర్రలు, అంటే అన్ని కర్రల్లో పందిళ్ళు అన్నమాట. ఇప్పుడు 10,000 పైన, అంటే రెండింతలు. మరి మనల్ని గెలిదిచ్చాడుగా వాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు గదిలించాలి? గదిలిచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ 3,000 కాస్త 10,000 అయింది. అంతే. అలాంటి రోషం, అలాంటి పట్టుదలతో మనం పనిచేయాలి, ముందుకెళ్ళాలి. ఓకే, మీరు సిద్ధమా? పరిచర్యకు సిద్ధమా? ఎంతమంది సిద్ధం? రైట్. మీరు మొత్తం రాయాలి అని నేను అనను, ఎందుకంటే మీకు చెప్పే అవసరం ఏముంది? పని నాదా, మీదా, దేవుందా? మొదట దేవునిది, తర్వాత మన అందరిది. హల్లెలూయా. కాబట్టి అన్ని విధాల తోడ్పాటు అందిద్దాం. ఆర్థికంగాను, స్పిరిచువల్గా ప్రార్థన గుంపులు, ప్రార్థన మొదలు పెట్టండి, ప్రార్థన చేయండి, ఎలుగెత్తి మొరపెట్టండి. ఆత్మల సంపాదన జరగాలి, అన్య జనుల్లో దేవుని నామం మహింపరచబడాలి. మొట్టమొదటిసారిగా క్రొత్త ప్రాంతంలో పెడుతున్నాం. దుష్ట శక్తులన్నీ పారిపోవాలి, దేవుని అగ్ని దిగిరావాలి. ఎక్కడ జర్నీస్లో కానీ ఎక్కడ ఏ కీడు కలగకుండా దేవుడు క్షేమాన్ని, సమాధానాన్ని ఇవ్వాలి. గ్యాదర్ అయ్యే వాళ్ళ దగ్గర తెగులు రేగకుండా తెగులు అణచివేయబడాలి. దైవ కృప వల్ల కేసులు తగ్గిపోతున్నాయని న్యూస్ వస్తుంది. గణనీయంగా తగ్గిపోతున్నాయి కేసులు, ఇబ్బంది ఏం లేదు. కరోనా సమస్య అని, అందుకని అనుకుంటా మీరు కూడా మాస్కులు కొంచెం పక్కకు పెట్టినట్టున్నారు. తగ్గిపోయేదాన్ని తగ్గిపోనిద్దాం, మళ్ళీ ఎందుకు విస్తరింప చేయటం. కాబట్టి అప్పటికల్లా ఇంకా క్లియర్ అయిపోవాలి. అయిపోతుంది, దేవుడు చేస్తాడని నమ్ముతున్నాను. వైభవోపేతంగా మరి ఎక్కడంటే క్రొత్త రాజాపేట, గోపాలవారి పాలెం అంటారు, మునుసోరి పాలెం అనే మరో పేరుంది దానికి. ఈ రెండిటి మధ్యలో ఉన్న పొలాలు, గూగుల్ మ్యాప్ కొట్టినా వస్తుంది. దేవుని చిత్తమైతే ఆ మ్యాప్ కూడా మీకు అందేటట్టు చేస్తాను. ఏం లేదు, కొత్త రాజాపేట పక్కన రోడ్డు ఉంటుంది, రోడ్డునే పోతా ఉంటే మనది కనపడుతూనే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అన్ని వైపుల దారులు ఉన్నాయి దానికి. మధ్యరాల మీదుగా రావచ్చు, పాత రాజాపేట మీదుగా రావచ్చు, అటు బొప్పుడి మీదుగా రావచ్చు, అటు ఆ పై ఊళ్ళోళ్ళందరూ, ఆ పైన ఊళ్ళోళ్ళందరూ ఆ ప్రక్క నుంచి రావచ్చు. అదే ఊరు ఉప్మాగులూరు రోడ్డు, తర్వాత రోడ్డు, ఈ రోడ్లలో గుండా అటుపక్క నుంచి ఆ పైన వచ్చేవాళ్ళు రావచ్చు. నలువైపులా దానికి దారులు ఉన్నాయి. ఇక దారి సమస్య లేదు దేవుని కృపలో. హల్లెలూయా. ఒక పక్క ఎవడన్నా దారి మూసాడు అనుకో, 3 పక్కల దారి ఉంటుంది. అట్లా అన్ని వైపుల దారులు ఉండేటట్టు దేవుడు త్రోవ చూపించాడు. పోస్టర్స్ లేవు, నేనేం వేసే పరిస్థితి లేదు. ఇక మీ మౌత్ పబ్లిసిటీ అసలు అన్నిటికంటే ఎక్కువ శక్తివంతమైంది మౌత్ పబ్లిసిటీ. కాబట్టి చెప్పండి అందరికీ, కూటాలు ఆగలేదు, దేవుడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు మీతో ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ సమయం మాట్లాడాను. సెకండ్ ఆరాధనలో చాలా తక్కువ సమయం మాట్లాడి పెందలాడి ముగిస్తాను, ఎందుకంటే పని స్టార్ట్ చేయాలి. ఈ ఇప్పుడు వెళ్ళిపోతారు, పరిచారకులు వెళ్ళిపోతారు. ఈ మందిరాలు చూశారు కదా, పోయిన వారం అంతా మందిరాలు ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు రోజు ఒక ఊర్లో. వాస్తవంగా రేపటి నుంచి మళ్ళీ వరుసగా ఉన్నాయి. ఆ డేట్స్ కొంచెం ఆపాను ఇప్పుడు. పాపం వాళ్ళు కూడా సహకరించారు. ఎందుకంటే మీటింగ్స్కి ఇందాక మనోడు అన్నాడు 15 రోజులు అని. 15 రోజులు ఏడుంది? ఇవాళ తారీఖు ఎంత? 6. మనకి 22 కదా. 22 నుంచి స్టార్టా? ఎన్ని రోజులు ఉంది? 15 రోజులు ఉందా? ఆరాధన స్టార్ట్ అయ్యే రోజు తీసేయి, ఈ రోజు తీసేయి, అయిపోయింది. అట్లా లెక్కేసుకోవాలా. ఇంకా 14.
ఇప్పుడు ఆరాధన స్టార్ట్ అయ్యే రోజు లేదా ముందు రోజు కూడా మనం రెడీ చేసుకుంటాం అయింది. అయిపోవాలా 2 రోజుల ముందే మొత్తం పనంతా క్లోజ్ చేసుకొని ఇక దారులు చూసుకోవాలా, ఎటుపక్క నుంచి అనేది భద్రతలు చూసుకోవాలా, కరోనా వైరస్ అనేది విస్తరించకుండా జాగ్రత్తలు చూసుకోవాలా, మెడిసిన్ ఏర్పాటు చేసుకోవాలా, అంబులెన్స్ ఏర్పాటు చేసుకోవాలా. అక్కడ ఫుడ్ సెక్షన్ ఒకవేళ ఏర్పాటు చేస్తే ఎలా చేయాలనేది చూసుకోవాలా. ఎక్కడ కూడా ఏది కూడా ఇబ్బంది కలగకుండా వాటర్ ఫెసిలిటీ చూసుకోవాలా, బాత్రూమ్ సౌకర్యం చూసుకోవాలా. ప్రతిదీ దూరాల నుంచి ఎవరన్నా వస్తే, దూర ప్రాంత బిడ్డలు వస్తే వాళ్ళు ఉండేదానికి ఏర్పాటు. సన్నిధిలో ఉండొచ్చు, అక్కడ నుంచి ప్రేయర్ అయిపోయినాక వచ్చి ఇక్కడ ఉండొచ్చు, అక్కడే పందిళ్ళలో ఉండొచ్చు. ప్రొటెక్షన్ చూసుకోవాలి. అక్కడ ఏర్పాట్లు బోల్డ్ అంతా ఉంది. కాబట్టి ఇంకా 2 రోజులు ఉందనగానే మొత్తం ఎక్కడదక్కడ వైనమై, 2 రోజులు ఉందనంగా ఎక్కడదక్కడ వైనమై ఇక సౌండ్ సిస్టమ్ చెకప్ చేసుకో, లైట్ సెక్షను సౌండ్ సిస్టమ్ చెక్ చేసుకోవాలా. ఈ లోపే మిగిలిన పనులన్నీ అయిపోవాలా. కాబట్టి వాటితో పోల్చుకుంటే ఇంకా మనకుంది 12 రోజులే. చెప్పుకుంటూ వచ్చి రేపే అంటావేమన్నాయి అన్నాను అనమాకండి. కాబట్టి ఇక ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకొని, ఆడవాళ్ళు కూడా అడ్రస్ చెప్పాను నేను. క్రొత్త రాజాపేట మునుసోరిపాలెం మధ్యలో ఉన్నటువంటి పొలాల్లో. ఓకే, ఒక్కసారి చూశారంటే ఇక అర్థమైపోయింది దారి. తప్పకుండా ప్రేయర్ అయిపోయిన తర్వాత స్త్రీలు కూడా వెళ్ళి ఆ పొలంలో ఉన్న ముళ్ళు అవి కూడా ఏమన్నా ఉంటే చూసుకొని అదంతా క్లీన్ చేసేటువంటి ప్రేయర్ చేయొచ్చు. ప్రార్థనా బృందాలు ప్రార్థన చేయొచ్చు, శుభ్రం చేసేవాళ్ళు శుభ్రం చేయొచ్చు. ఎంతవరకు అయితే విస్తీర్ణంలో వేయాలని సిద్ధపరచబడ్డాయో అవన్నీ కూడా మీరు క్లీన్ చేసుకొని శుభ్రంగా మీ పరిచర్య చేసుకోవచ్చు. అంతకుముందంటే కూటమి అయిపోగానే ఇక్కడ, ఇప్పుడు బైకుల మీద అక్కడికి వెళ్ళాలా. అయితే ఇంకొక మాట, వాహనాల మీద వచ్చేటప్పుడు పోతారం రోడ్డు 1 వే కాబట్టి చాలా జాగ్రత్తగా రావాలి. ఎవ్వరూ ఏ కీడులో పడకూడదు. సో ప్రేయర్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ప్రేయర్ చేయండి. శత్రువు ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేసి మనల్ని అభ్యంతరపరచడానికి యుక్తులు పన్నుతాడు కనుక వాడికి ఎక్కడ సందు దొరకకుండా ప్రార్థన చేయండి. ప్లస్ మెళకువగా ఉండండి. ఉల్లాసంగా స్పీడ్ పెంచేసి ఎట్టబెడితే అట్టొచ్చి మూతులు ముక్కులు పగలగొట్టుకుని మళ్ళీ దరిద్ర పేరు తేవద్దు. జాగ్రత్తగా స్త్రీలను ఎక్కించుకొని వస్తారు కనుక పురుషులు పరిచారకులు భద్రంగా రావాలి. రోడ్డు దాటేటప్పుడు కానీ, అటుపక్క టర్నింగ్ తిరిగేటప్పుడు కానీ, పాత రాజాపేటకి తిరిగేటప్పుడు కానీ, పాత రాజాపేటలోంచి మళ్ళీ హైవే మీదకి వచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా రావాలా. నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని రావాలా. ఓకే, రైట్. ఇంతే సంగతులు. ఇక అంత ముందులాగానే ఇంకా వాళ్ళే ప్రచారం చేస్తారు. ఇంకా పరిస్థితి అయితే ఇది. ఓకే, రైట్. 2 ఆరాధన టైం అవుతుంది. మరికి ముగించుకుందామా? ఏం చేయాలి? శ్రమ పెట్టే కొద్ది ఏం చేయాలి? శ్రమ పడే కొద్ది ఏం చేయాలి? కృంగిపోయి నీరసించిపోయి దిగజారిపోవాలా? విదిల్చుకొని లేవాలి. దేవుడే నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. పైకి లేచి నిలబడి ఇప్పుడు పరిశుద్ధ ప్రభువా, ఈరోజు నువ్వు మాట్లాడిన మాటల కొరకు వందనాలు, స్తోత్రం. శత్రువు మమ్మల్ని రెచ్చగొట్టే కొద్దీ మేము రేగాల్సి ఉంది. అవునయ్యా. అణచివేయాలని చూసే కొద్దీ మేము ఎక్కువ చేయాల్సి ఉంది నాయన. అవును తండ్రి. అలాగ మార్గం సరళపరిచావు. అవునయ్యా నా ప్రభు. ఏది తక్కువ కాకుండా మునుపటి కంటే అధికమైన రీతిని నాయన కార్యాలు జరగడానికి సహాయం వచ్చి చేయండి. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల దేవా, నీ కొరకు బలమైన కార్యాలు సాధించాలి. అన్య జనులలో నీ నామాన్ని మహిమపరచాలి. ఆత్మల రక్షణ జరిగించాలి. ఆత్మీయులకు క్షేమాభివృద్ధికరమైనటువంటి ఉపదేశములు అందించాలి. సంవత్సరం అంతా మేము రకరకాలుగా ఉన్నాం. ఈ 4 దినములు నా ప్రభు, ఈ 4 దినములు 7 కూటముల్లో నీతోనే మేము గడపాలి. నీ ధ్యాసలో, ధ్యానంలో, నీ సన్నిధిలో, నీ పరవశంలో, నీ ఆత్మాభిషేకములో, నీ పులకింతలో, తన్మయములో ఉండాలి. మేము నాకు అనుగ్రహించే అవకాశాన్ని, శక్తినివ్వు. అడ్డగింపు చూసే దుష్టాత్మలు, దయ్యములు, చీకటి దయ్యపు సైతాను శక్తులు యేసు నామములో బంధించబడాలి. ఆమేన్. మా బిడ్డల జీవితాల్లో
రేగుతున్న సాతాను కార్యాలు యేసు నామములో నాశనమగును గాక. ఆమేన్. మా బిడ్డల జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి శోధన, ప్రతి కీడు, ప్రతి ఇబ్బంది, ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి వ్యాధి, ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్. సమాధానం కలిగించు, కలిగించు, సమాధానం కలిగించు, ఆదరణ కలిగించు, ఆరోగ్యము కలిగించు, స్వస్థత దయచేయి. శుభప్రదమైన నిరీక్షణతో నీ కృపలో వర్ధిల్లే భాగ్యము దయచేయండి. కృంగిన స్థితిలో ఉన్న బిడ్డల్ని లేవనెత్తో, లేవనెత్తండి. మీ బిడ్డలు కుటుంబాలు కూడా దీవెన నొందాలి. అవును తండ్రి. వారి ఆత్మీయ అక్కర్లు సమృద్ధిగా తీర్చు. తీర్చండి. వారు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులని తొలగించి గొప్ప సమాధానం కలిగించు. కలిగించండి. శత్రువు తంత్రాలు ఎరిగిన వారమై ధైర్యము కలిగి మెళకు కలిగి నడుచుకోవడానికి సహాయం వచ్చే. సహాయము చేయండి. చదువుకుంటున్న బిడ్డలు, ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మంచి జ్ఞానము, ధైర్యము దయచేయి. దయచేయండి. దేశ కాల పరిస్థితులను మీరు అదుపులోకి తీసుకోండి. తీసుకోండి అయ్యా. రాష్ట్ర పరిస్థితులను మీరు అదుపులోకి తీసుకోండి. తీసుకోండి. కరోనా వైరస్ ని దయతో కంట్రోల్ చేసాం, ఇంకా పూర్తిగా రూపుమాపండి ప్రభువా. ఆమేన్. వేసవి తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ వ్యాధి తీవ్రత తక్కువైపోవాలి ప్రభువా. అవును తండ్రి. దయచేసి కరుణించు, ప్రతి అక్కర తీర్చు. తీర్చు. మీటింగ్స్ కావాల్సిన ఆర్థిక సమృద్ధి దయచేయి. దయచేయండి. కావాల్సిన ప్రతి అవసరత క్రీస్తు నామములో తీర్చు. తీర్చండి. నలువైపుల నుండి నీ బిడ్డలనైనా మాట్లాడి ప్రేరేపించి తోడ్పాటు అందించి చేతులు మీటింగ్స్ కొరకు కావాల్సిన సహాయమును నలువైపుల నుంచి నీవే నీ కృపతో పంపించు. పంపించండి. సంఘమును కూడా బలపరిచి సంఘము కూడా నా ప్రభా మీటింగ్స్ కొరకు సరైన రీతిని సిద్ధపడటానికి సహాయం చేయి. సహాయము చేయండి. అలాగే నా ప్రభా ఆత్మల సంపాదన విస్తారంగా జరగాలి. ఆమేన్. జర్నీస్ లో ఎలాంటి ప్రమాదాలు, శోధనలు, కీడులు కలగకూడదు. అవును తండ్రి. ఎలాంటి యాక్సిడెంట్లు, మరణ శ్రమలు కలగకూడదు. కలగకూడదయ్యా. కరుణించు, కృప చూపు. గ్రౌండ్ లో ఎలాంటి అగ్ని ప్రమాదాలు గాని, విద్యుత్ సమస్యలు గాని పొడసొప్పకూడదు. అవును తండ్రి. తెగులు విస్తరించడం గాని, ఏ బలహీనత కూడా అంటకూడదు, ముట్టకూడదు ప్రభువా. అవును తండ్రి. నీ పరిశుద్ధులు అక్కడ చేరి మేలే పొందాలి గాని ఏ మాత్రం కీడులో పడకూడదు. ఇప్పటికే బలహీనలై రోగులై ఉన్నవారు సైతం ఈ పరిచర్య కొరకు వారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. ఆమేన్. పరిచర్య చేయగోరి అయ్యో చేయలేక బలహీనైపోయాను అనుకున్న బిడ్డలకు కూడా ఈ రోజుతో వారి వ్యాధి యేసు నామములో వారిని విడిచిపోవునుగా. ఆమేన్. స్వస్థత పరిచి వారందరూ ఊరికి నీ సేవ చేయడానికి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు అందరము కలిసి నీ రాజ్య విస్తరణ కొరకు అన్ని విధాల పాటుపడే శక్తి దయచేయమని దయచేయండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదాతోడి నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం. జయం. ప్రవేశ రక్తమునకు జయం. జయం. ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. పరిచర్యకి వెళ్ళిపోదాం. ఫుడ్ ఏదన్నా సిద్ధం చేశారా పరిచారకులకి? ఏం లేదా? సరే, ఏదన్నా భోజనం చేసుకుంటే ఇంటికి వెళ్ళి భోజనం చేసుకొని ఇంకెళ్ళాలి అక్కడికి. సరే, పరిచారకులు వెళ్ళిపోవాలి అక్కడికి. నీకు తగ్గ పరిచర్య మీకు ఉంటుంది. ఇక్కడ పరిచర్యలు ఉన్నోళ్ళు, ఇక్కడ పరిచర్య చేసేవాళ్ళు, ఇక్కడ ప్రభు బలం అందించే పరిచర్యలు కానీ ఇక మిగిలిన పరిచర్యలు, ఇక్కడ మీ పరిచర్యలు ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి. ఈ మిగిలిన వాళ్ళు ఫస్ట్ ఆరాధన చూసుకున్నారు కనుక ఇక గ్రౌండ్లోకి వెళ్ళిపోయి పరిచర్య చూసుకుందాం. ఇక కాసేపట్లో రెండో ఆరాధన స్టార్ట్ అయింది. రెండో ఆరాధన కూడా ప్రభు చిత్తం మీద త్వరగా ముగించేసుకొని ఈరోజు ఇక పని మొదలు పెట్టుకుందాం. హల్లెలూయా. త్వరగా మనం ప్లేస్ ఖాళీ చేద్దాం. సెకండ్ ఆరాధనకు వచ్చే వాళ్ళకి ప్లేస్ ఇద్దాం. అందరికి వందనాలు. లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యేక వందనాలు. ప్రేయర్ చేయండి. ఆ జూమ్ ద్వారా మీరు నాకు కనబడుతున్నారు, చూస్తూ ఉన్నారు. మీ అందరికి వందనాలు. ప్రేయర్ చేయండి. ఏది గొడవ లేకుండా అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేయాలి. జర్నీస్లో ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు. ప్రభు చిత్తం అయితే మీరు కూడా కలవడానికి ప్రేయర్ చేయండి, ప్రార్థన చేయండి. ఆయన సన్నిధిలోనికి వచ్చి అనుభవించడం అనేది ప్రత్యేకమైన అనుభవం. తప్పకుండా మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నాను, అందరూ కనబడుతూ ఉన్నారు. దేవునికి మహిమ. అంటే నాకు ఎల్ఈడి నాకు కెమెరా ముందు పెట్టారు, అందుకే నేను కిందకు చూస్తున్నట్టు కనపడిద్ది మీకు. అంటే నేను మీకెళ్ళి చూస్తున్నాను కానీ నేను కిందకు చూసినట్టు కనపడిద్ది. ఇది ఇప్పుడు మీకెళ్ళి చూసినట్టు కనపడిద్ది. నేను క్యాంప్కి వెళ్ళి చూసినప్పుడు మీకెళ్ళి చూసినట్టు కనపడిద్ది. సో అర్థం చేసుకోండి, ప్రార్థన చేయండి. దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాలి. మిగిలిన వాళ్ళకి తెలియజేయండి, అందరికీ తెలియజేయండి. దైవాశీస్సులు. సెలవు.